Morning students. Today we are going to discuss partial fractions. So last class lo manam type 1 type 2 partial fractions lo type 1 type 2 models discuss chesam manam. So ee roju manam type 3 models discuss chesukobothunnamu. Type 3 అంటే మనకి type 1 లో వచ్చేటప్పటికి rational fraction f of x by g of x. So if g of x contains non-repeated linear factors, then we can write the corresponding partial fractions. అలాగే type 2 లో వచ్చేటప్పటికి in the rational fraction f of x by g of x, if g of x contains repeated linear factors ఉన్నట్లయితే దానికి corresponding గా మనం partial fractions రాసాం. మరి ఇప్పుడు type 3 తీసుకున్నట్లయితే let f of x by g of x be a proper fraction for each non-repeated quadratic factor ax square plus bx plus c, where a not equal to 0 and which is an irreducible of g of x. So first of all, what is meant by irreducible? So irreducible means we can't reduce the quadratic factor into product of linear factors. అసలు ఏ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ని అయితే మనము లీనియర్ ఫ్యాక్టర్స్గా ప్రొడక్ట్ ఆఫ్ టూ లీనియర్ ఫ్యాక్టర్స్గా రెడ్యూస్ చెయ్యలేమో అలాంటి క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ని మనం ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ అంటాం. అలాంటి ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ జీ ఆఫ్ ఎక్స్లో ఉన్నట్లయితే, అంటే డెనామినేటర్లో ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఉన్నట్లయితే నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ ఉండాలి. సో మరి యొక్క ఎగ్జాంపుల్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అండ్ సో ఆన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్. అదే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 తీసుకుంటే దట్ కెన్ బి రెడ్యూస్డ్ యాజ్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1, బట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కెనాట్ బి రెడ్యూస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ క్వాడ్రాటిక్ లీనియర్ ఫ్యాక్టర్స్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్, అదే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 తీసుకుంటే అది రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ అవుతుంది. సో కాబట్టి డెనామినేటర్లో ఇలాంటి ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే, సో కరస్పాండింగ్ టు ఎవ్రీ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ there exist partial fractions of the form ax plus b by ax square plus bx plus c. For every non-repeated quadratic factor, there exists a partial fraction of the form ax plus b by ax square plus bx plus c. చూడండి ఇక్కడ ఏబీలు క్యాపిటల్ లెటర్స్ రాసాం. ఇదేమో క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ అంటే జనరల్గా ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఈజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి మనకి. సో ఇలా డెనామినేటర్లో మనకి ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, సో ఆ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ కూడా నాన్ రిపీటెడ్ అయితే కరస్పాండింగ్ టు ఎవ్రీ irreducible quadratic factor there exists a partial fraction of the form ax plus b by ax square plus bx plus c, where a comma b are real numbers which are to be determined. ఆ ab వాల్యూస్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. రైట్, ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రాబ్లము ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్, రిజాల్వ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 by x plus 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఈ మోడల్ ప్రాబ్లం అంటే టైప్ 3 టైప్ 4 మనకి బాగా మెయిన్గా టైప్ 3 బాగా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఈ టైప్ 3 క్వశ్చన్సే మనకి ఇంటిగ్రేషన్లో కూడా ఒక ఎక్సర్సైజ్ కంప్లీట్గా ఉంటుంది ఈ టైప్ 3లో. అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసుకొని ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది కొన్ని ఫంక్షన్స్ని మనం. సో కాబట్టి ఇంటిగ్రేషన్ చాప్టర్లో చాలా యూజ్ఫుల్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా. సో అందరూ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మీరు. రైట్, టైప్ 3కి వచ్చేటప్పటికి చూడండి, డెనామినేటర్లో ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఉంది, అలాగే ఒక ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఉంది. సో అంటే ఇక్కడ మనకి టైప్ 3లో ఏం నేర్చుకున్నామంటే, ఇఫ్ డెనామినేటర్ కంటైన్స్ irreducible quadratic factor, so corresponding to that quadratic factor there exists a partial fraction of the form ax plus b by ax square plus bx plus c.
అంటే ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్తో పాటుగా మీ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఏవైనా ఉండొచ్చు. అంటే ఇప్పటి వరకు మనకి టైప్ 1 టైప్ 2లో ఓన్లీ లీనియర్ ఫ్యాక్టర్స్కి సంబంధించినటువంటి పార్షియల్ ఫ్రాక్షన్సే చేసాము. ఇప్పుడు డెనామినేటర్లో నాట్ ఓన్లీ లీనియర్ ఫ్యాక్టర్స్, ఒకవేళ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటే అంటే అప్పుడు టైప్ 3లోకి వచ్చేస్తాం మనం. రైట్, ఇప్పుడు దీనికి కరస్పాండింగ్గా ఇప్పుడు ఇది లీనియర్ ఫ్యాక్టర్ అంటే టైప్ 1, నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ అంటే టైప్ 1, ఇది క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ అంటే టైప్ 3. సో రెండు కాంబినేషన్లో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసుకోవాలి. సో అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, సో ఈ లీనియర్ ఫ్యాక్టర్కి కరస్పాండింగ్గా పార్షియల్ ఫ్రాక్షన్ ఏ బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఈ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్కి కరస్పాండింగ్గా పార్షియల్ ఫ్రాక్షన్ సమ్ ఆల్రెడీ ఏ యూజ్ చేసాం కాబట్టి నెక్స్ట్ అనదర్ కాన్స్టెంట్స్ బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఒక్కసారి యూజ్ చేసినటువంటి కాన్స్టెంట్స్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు మనం ఎప్పుడు కూడా రాసేటప్పుడు, పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసేటప్పుడు పొరపాటున కూడా రిపీట్ చేయకూడదు. ఇందాక మనము ఏఎక్స్ ప్లస్ బి బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని చెప్పాం కదా అని చెప్పేసి ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి అని రాయకూడదు. లేదా ముందు మీరు ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 రాసుకుని తర్వాత సి బై ఎక్స్ ప్లస్ 2 రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో కంపల్సరీగా ఏంటంటే కరస్పాండింగ్ టు ఎవ్రీ ఫ్యాక్టర్, అది లీనియర్ కావచ్చు క్వాడ్రాటిక్ కావచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పార్షియల్ ఫ్రాక్షన్ వస్తుంది ఇక్కడ. అంటే ఒక్కొక్క ఫ్యాక్టర్ 1 టైం రిపీట్ అయింది కాబట్టి ఒక్కొక్క పార్షియల్ ఫ్రాక్షనే వస్తుంది. అది మీరు ఏ బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 రాయొచ్చు, లేదా ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 2 రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలా చేసినా ఫైనల్ ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఏబీసీని షిఫ్ట్ చేసుకున్నావో ఆటోమేటిక్గా ఏబీసీ వాల్యూస్ చేంజ్ అవుతాయి, కానీ ఫైనల్ ఆన్సర్ మాత్రం ఒకటే వస్తుంది ఎలా చేసి. రైట్, నెక్స్ట్ ప్రొసీజర్ అంటే వన్స్ పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసిన తర్వాత నెక్స్ట్ మిగతా ప్రొసీజర్ అంతా కూడా ఓల్డ్ ప్రొసీజరే. ఓల్డ్ ప్రొసీజర్ అంటే ఎల్సిఎం తీసుకోవటము, రెండు డెనామినేటర్స్ ఈక్వల్ కాబట్టి అప్పుడు న్యూమరేటర్స్ ఈక్వల్ చేసుకోవటము. సో ఈ ప్రొసీజర్లో ఎటువంటి మార్పు ఉండదు మనకి. సో కాబట్టి ఎల్సిఎం తీసుకుందాం ఫస్ట్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఎల్సిఎం ఆఫ్ ఆర్హెచ్ఎస్ ఈజ్ ఆల్సో ద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డెనామినేటర్ ఆఫ్ ఎల్హెచ్ఎస్. సో కాబట్టి ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఎల్సిఎం. ఎక్స్ ప్లస్ 2తో దీన్ని డివైడ్ చేసుకున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మిగిలిపోతుంది, దట్ ఈస్ ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1తో దీన్ని డివైడ్ చేస్తే ఎక్స్ ప్లస్ 2 పోర్షన్ రిమైండర్ మిగులుతుంది, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ బిఎక్స్ ప్లస్ సి వస్తుంది. నెక్స్ట్ అప్పుడు డెనామినేటర్స్ ఈక్వల్ కాబట్టి ఆటోమేటిక్గా న్యూమరేటర్స్ ఈక్వల్ చేసుకోండి. దేర్ ఫర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సో ఇక్కడ మరి ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి దానికి కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మైండ్లో దాని ఎక్స్ వాల్యూ -2 అవుతుంది. సో పుట్ ఎక్స్ ఈక్వల్ టు -2 ఇన్ ఈక్వేషన్ 1. మరి ఎక్స్ వాల్యూ -2 తీసుకున్నట్లయితే దిస్ ఇస్ -2 హోల్ స్క్వేర్ అంటే +4, 4 - 3 అంటే 1. అలాగే రైట్ సైడ్ ఎక్స్ ప్లస్ 2 ఇక్కడ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 2 టర్మ్ ఉన్న టర్మ్ 0 అయిపోతుంది, ఎక్స్ వాల్యూ -2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే. ఇక డైరెక్ట్గా ఏ ఇంటూ -2 హోల్ స్క్వేర్ అంటే అగైన్ 4 + 1 5. దేర్ ఫర్ 1 ఈజ్ ఈక్వల్ టు 5a. ఫ్రమ్ దట్ వీ కెన్ రైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/5. ఇక నెక్స్ట్ మరి రిమైనింగ్ ఎక్స్ వాల్యూస్, లీనియర్ ఫ్యాక్టర్స్ ఏం లేవు, మళ్ళీ రిమైనింగ్ ఎక్స్ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి. సో దానికి ఏంటంటే కంపేరింగ్ కోఎఫిషియంట్స్ అనేది మనకు బెస్ట్ ఆప్షన్, లేదా వేరే మెథడ్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ కంపేరింగ్ కోఎఫిషియంట్స్ చేసుకోవటం వల్ల ప్రాబ్లం ఈజీ అవుతుంది. అందుకనే మీకు ఆ సెకండ్ టైప్లో కూడా మనం కంపేరింగ్ కోఎఫిషియంట్స్ రెండు మెథడ్స్ ఎందుకు చెప్పామంటే కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఈజ్ ద అల్టిమేట్ మెథడ్. లేదు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే సెకండ్ మెథడ్ చెప్పుకున్నాం, కానీ ఆ కంపేరింగ్ కోఎఫిషియంట్స్ మెథడే మీరు నేర్చుకోవాల్సింది పర్ఫెక్ట్గా. సో కష్టమైనా సరే నేర్చుకోవాలి, అది నేర్చుకుంటే మీకు ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అయిపోతాయి. సో దానికి గాను మరి కంపేరింగ్ కోఎఫిషియంట్స్ నేర్చుకోవాలి అంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసి సో ఏ టర్మ్కి ఆ టర్మ్ మనం ఈజీగా కంబైన్ చేసుకోవచ్చు, టైట్ చేయొచ్చు. మనం ఎలా చేస్తున్నామో చూడండి ఒకసారి. సో ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇన్ 1 అన్నారు. మరి ఇక్కడ యాక్చువల్గా అయితే ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేసి అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ దీన్ని మల్టిప్లై చేసుకుంటే బిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2bx ప్లస్ సిఎక్స్ ప్లస్ 2c కూడా రాసుకోవచ్చు.
తర్వాత మళ్ళీ ఏ కామన్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకుంటే ఆ పక్కన అప్పుడు ఏ ప్లస్ బి మిగిలిపోతుంది. లేదా డైరెక్ట్గా కంపేర్ చేయగలిగితే మంచిది, చేయలేకపోతే ఏంటంటే లెంత్ పెరుగుతుంది, ప్రాబ్లం లెంత్ పెరుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే దీనికి సంబంధించినటువంటి మొత్తం మల్టిప్లికేషన్ చేసి మనం రాసుకోవాల్సి ఉంటుంది. అది రైట్. సో ఇప్పుడు కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎల్హెచ్ఎస్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంటుంది, దెన్ 1 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఏ వస్తుంది, అలాగే ఇక్కడ బిఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే బిఎక్స్ స్క్వేర్ వస్తుంది అంటే ప్లస్ బిఎక్స్ స్క్వేర్. సో ఆర్హెచ్ఎస్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మొత్తం ఏ ప్లస్ బి అవుతుంది, ఏ ప్లస్ బి అవుతుంది అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్రెడీ ఏ వాల్యూ మనకి 1 వచ్చేసింది కాబట్టి 1/5 అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ వాల్యూని, సో 1/5 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ బి వాల్యూ 1 మైనస్ 1/5 అంటే 4/5 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏబి వాల్యూస్ వచ్చినాయి, ఇంకా సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. సో మరి ఆ సి వాల్యూ కనుక్కోవడానికి నెక్స్ట్ అగైన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కంపేర్ చేసుకోవచ్చు, లేదా కాన్స్టెంట్స్ కంపేర్ చేసుకోవచ్చు, అంటే ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకు అక్కడ. సో అప్పుడు ఈజీగా రావాలంటే ఏం చేస్తే వస్తుందంటే మనకి ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆన్ బోత్ సైడ్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆల్రెడీ మనం టైప్ 2లో చెప్పుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము అంటే మీనింగ్ వీఆర్ కంపేరింగ్ ద కాన్స్టెంట్ టర్మ్స్ అని. సో కాబట్టి అందరూ మైండ్లో ఉంచుకోండి, ఎక్స్ ఈక్వల్ 0 పెడుతున్నాము అంటే మనకు అంటే మీకు ఈజీగా అర్థం అవుతుందని ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 0 అంటాం మనం. రైట్, ఎక్స్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే -3 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ప్లస్ సి ఇంటూ 2 వస్తుంది. అంటే ఈట ఎక్స్ ఈ ఎక్స్ 0లు అయిపోతాయి కాబట్టి అప్పుడు ఇక్కడ ఓన్లీ సి మిగులుతుంది, ఇందులో 2 మిగులుతుంది. అంటే 2c ఈజ్ ఈక్వల్ టు ఏ 2c ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు -3 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తుంది. -3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2c. ఏ వాల్యూ 1/5 మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో -3 ఈజ్ ఈక్వల్ టు 1/5 ప్లస్ 2c. అప్పుడు 2c వాల్యూ -3 మైనస్ 1/5 వస్తుంది. -3 మైనస్ 1/5 తీసుకున్నట్లయితే -16/5 అవుతుంది. 2c ఈక్వల్ టు -16/5. 2 8 జా క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు c వాల్యూ -8/5 వస్తుంది. సో ఇప్పుడు ఏబిసి వాల్యూస్ మనకి అన్నీ తెలుసు కాబట్టి ఈక్వేషన్ స్టార్టింగ్ స్టెప్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే తప్ప వీ కెన్ గెట్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ద గివెన్ ప్రాపర్ ఫ్రాక్షన్. a by x plus 2, that is 1/5 by x plus 2 plus bx plus c by x square plus 1. b value 4/5 into x plus c value -8/5 by x square plus 1. సో ఇక్కడ 5 డెనామినేటర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ కూడా 5 మనకి డెనామినేటర్లోకి వచ్చేస్తుంది. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1/5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 4x minus 8/5 into x square plus 1. So these are the partial fractions of the given fraction. So very important model. మనకి ఐపీ ఎగ్జామినేషన్లో కూడా 4 మార్క్స్కి ఈ మోడల్ మీదే మనకు ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. ఈ మోడల్ లేదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మీద ఇస్తారు. అంటే నెక్స్ట్ 5th మోడల్ అనమాట. అది మనకి ఆ 5th మోడల్ ప్రకారమైన ఇస్తారు, లేదా ఈ 3rd మోడల్ ఎక్కువగా ఇస్తుంది. 3rd and 5th మోడల్స్ మీదే మనకు ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. సో కాబట్టి ఆ 3rd and 5th మోడల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది మనం. ఈవెన్ దో 3rd and 5th మోడల్స్ కూడా మనకి ఇంటిగ్రేషన్లో కూడా 3rd and 5th మోడల్సే బాగా యూజ్ఫుల్గా ఉంటాయి మనకి. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. రిజాల్వ్ 2x square plus 3x plus 4 divided by x minus 1 into x square plus 2 into partial fractions. So again, denominator contains one non-repeated linear factor and one irreducible quadratic factor. Same previous model A. So x minus 1 ki corresponding partial fraction a by x minus 1. x square plus 2 ki corresponding partial fraction bx plus c by x square plus 2. సో ఇలా మనకి ఆ ఈక్వేషన్లో a by x minus 1 ప్లస్ b by bx ప్లస్ c by x square plus 2 మనం చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ స్టెప్ డైరెక్ట్గా ఎల్సిఎం తీసుకుందాం మనం. సో ఎల్సిఎం తీసుకున్నట్లయితే దట్ ఈస్ x minus 1 into x square plus 2 వస్తుంది.
సో అప్పుడు ఇది a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ bx ప్లస్ c ఇంటూ ఎక్స్ మైనస్ 1 రాసుకోవచ్చు. సో అగైన్ డెనామినేటర్స్ ఈక్వల్ కాబట్టి ఆటోమేటిక్గా న్యూమరేటర్స్ ఈక్వేట్ చేసుకోండి. దట్ ఈస్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ bx ప్లస్ c ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో ఇక్కడ మనకి సేమ్ ప్రొసీజర్. ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి మైండ్లో. దెన్ వీ గెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో put x is equal to 1 in equation 1. So we get this is a 2 plus 3 plus 4. Total this is a 9. Right side తీసుకున్నట్లయితే a into 1 plus 2 అవుతుంది. ఇది x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి 1 స్క్వేర్ అంటే 1, 1 plus 2 3a అవుతుంది. 9 is equal to 3a. ఈ x minus 1 ఉన్న టర్మ్ 0 అయిపోతుంది. 9 is equal to 3a కాబట్టి then we get a is equal to 3. ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2, రైట్ సైడ్ తీసుకున్నట్లయితే ఇది ఏ ఎక్స్ స్క్వేర్, అలాగే ఇక్కడ బిఎక్స్ స్క్వేర్ వస్తుంది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ప్లస్ బి అవుతుంది. సో 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అండ్ ఆల్సో వీ హ్యావ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 3. 2 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ బి. ఫ్రమ్ దిస్ వీ కెన్ గెట్ బి ఈజ్ ఈక్వల్ టు -1. సో బి వాల్యూ -1 వచ్చింది, ఏ వాల్యూ 3 వచ్చింది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ అగైన్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇందులో 4 ఈజ్ ఈక్వల్ టు 2a మైనస్ సి వస్తుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది 0 ఇంటూ -1 అంటే -c వస్తుంది. ఇక్కడ a ఇంటూ 2 మిగిలిపోతుంది, ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అంటే 2a మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 4. Put x is equal to 0 in equation 1, we get 4 equal to 2a minus c, and also we have the value of a is 3. So 3 substitute చేసుకుంటే 2 into 3 6 minus c అవుతుంది. మనకు c వాల్యూ కావాలి అంటే c ని లెఫ్ట్ కి 4 రైట్ సైడ్ తీసుకురండి. అప్పుడు c is equal to 6 minus 4 వస్తుంది. 6 minus 4 అంటే 2. Therefore the value of c is 2. So therefore we find all the values of a, b, c. So substitute the values in the first equation. Therefore x is 2x square plus 3x plus 4 by x minus 1 into x square plus 2 is equal to 3 by x minus 1 plus bx plus c ante that is a -1 into x plus 2 by x square plus 2. కావాలంటే సింప్లిఫై ఇంకా దీన్ని 2 - x అని రాసుకోవచ్చు, లేదా మైనస్ కామన్ తీసి ఇక్కడికి కన్వర్ట్ చేయొచ్చు దాన్ని. ఆర్ 3 by x minus 1 plus 2 minus x by x square plus 2. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇట్లా మనకి ఒక ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్, ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఈవెన్ ఐపీలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంటిగ్రేషన్లో కూడా ఈ మోడల్స్ మనకు ఒక్కోసారి 7 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ ఎక్సైజ్లో ఉంటాయి మీకు ఇంటిగ్రేషన్ చాప్టర్లో. సో అక్కడ కూడా ఈ మోడల్స్ మనకి 7 మార్క్స్ ఇస్తుంటారు ఒక్కోసారి. సో కాబట్టి మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయటము, తర్వాత దాన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయటం అనేది ఇంటిగ్రేషన్ చాప్టర్లో చేసుకుంటాం మనం. నెక్స్ట్ టైప్ 4. సో ఆల్రెడీ మనకి టైప్ 1లో నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్, టైప్ 2లో రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్, టైప్ 3లో నాన్ రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్, ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్. అలాగే టైప్ 4లో రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్, దట్ ఈస్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్. Let f of x by g of x be a proper fraction when g of x contains a repeated and a non-repeated irreducible quadratic factors only. For each repeated irreducible quadratic factor of ax square plus bx plus e whole power n of g of x, there exists a partial fractions of the form a1x plus b1 by ax square plus bx plus c plus a2x plus b2 by ax square plus bx plus c whole square plus and so on plus anx plus bn by ax square plus bx plus c whole power. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి టైప్ 2లో
ఇర్రెడ్యూసిబుల్ లీనియర్ ఫ్యాక్టర్, రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఒక లీనియర్ ఫ్యాక్టర్ 2 టైమ్స్ వస్తే 2 పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తాయి. రిపీట్ ఒక లీనియర్ ఫ్యాక్టర్ 3 టైమ్స్ రిపీట్ అయితే అంటే ఏఎక్స్ ప్లస్ బి హోల్ క్యూబ్ వస్తే అలా 3 పార్షియల్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి మనకి. సో అదే విధంగా ఇక్కడ మనం క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్, ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్, సో ఒక ఫ్యాక్టర్ n టైమ్స్ రిపీట్ అయినట్లయితే దాని కరస్పాండింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ n పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈ విధంగా వస్తాయి. అంటే ఇప్పుడు మనకి ఒక ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఉంటే ఏఎక్స్ ప్లస్ బి బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని రాసాం. అదే 2 వచ్చింది అనుకోండి అంటే మళ్ళీ ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి వాడాం కాబట్టి ఆల్రెడీ, నెక్స్ట్ ఇది సిఎక్స్ ప్లస్ డి బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎన్ టైం అంటే జనరల్గా చెప్పేటప్పుడు ఎన్ నంబర్స్ అంటే మనకి ఏఎక్స్ ప్లస్ బి సిఎక్స్ ప్లస్ డి ఎంతవరకు రాయాలో తెలియదు కాబట్టి మనము a1x ప్లస్ b1, a2x ప్లస్ b2 అండ్ సో ఆన్ anx ప్లస్ bn అనే కాన్సెప్ట్ వాడుతాం మనకి. ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్రాక్షన్, దిస్ ఇస్ సెకండ్ అండ్ సో ఆన్, దిస్ ఇస్ nth ఫ్రాక్షన్ అని క్లియర్గా అర్థమవుతుంది అలా రాయటం వల్ల. సో మనకి ప్రాబ్లమ్స్లో ఎన్ని ఉండవు మనకి, కేవలం మనకి 2 అంటే ఒక క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ మ్యాక్సిమం 2 టైమ్స్ రిపీట్ అవుతుంది అంతే. ఇంకా అంతకన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మన దగ్గర అయితే లేవు. సో కాబట్టి కేవలం ఒక 2 టైమ్స్ రిపీట్ అయితే ఏఎక్స్ ప్లస్ బి బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ సిఎక్స్ ప్లస్ డి బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హోల్ స్క్వేర్ అంతవరకు రాసుకుంటాం మనం. మ్యాక్సిమం 2 టైమ్సే వస్తుంది కాబట్టి. సో టైప్ 4 అంటే మనకి డెనామినేటర్లో ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ మోర్ దాన్ 1 టైమ్ రిపీట్ అయితే, సో కరస్పాండింగ్ టు దట్ irreducible quadratic factor we can have the following models partial fractions: ax plus b by ax square plus bx plus c plus cx plus d by ax square plus bx plus c whole square. ఆ మోడల్ ఉంటుంది మనకి 2 టైమ్స్ రిపీట్ అయితే. 1 టైం అయితే ఓన్లీ ax plus b by ax square plus bx plus c మాత్రమే రాసుకుంటాం మనం. Now let us see some examples. సో అందులో మనకి a1 a2 అండ్ సో ఆన్ an, b1 b2 అండ్ సో ఆన్ bn వాల్యూస్ రియల్ నంబర్స్, అవి ఆ వాల్యూసే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. రిజాల్వ్ x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో వీటి పార్షియల్ ఫ్రాక్షన్స్ చూడండి, ఇక్కడ రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ 2 టైమ్స్ రిపీట్ అయింది. సో కరస్పాండింగ్ టు దిస్ ఫ్యాక్టర్ దెర్ ఎగ్జిస్ట్ 2 పార్షియల్ ఫ్రాక్షన్స్ of the form ax plus b by ax square plus bx plus c. అంటే ఇక్కడ సో 2 టైమ్స్ ఒకే ఫ్యాక్టర్ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి let x square plus 1 by x square plus x plus 1 whole square can be written as ax plus b by x square plus x plus 1 plus cx plus d by x square plus x plus 1 whole square. అంటే 2 టైమ్సే వచ్చింది కాబట్టి 2 టర్మ్స్ రాయాలి కాబట్టి ఏబిసిడి అనే కాన్స్టెంట్స్ మనం వాడుకోవచ్చు. అదే n టైమ్స్ రావాలంటే a1 a2 అండ్ సో ఆన్ an, b1 b2 అండ్ సో ఆన్ bn అనే కాన్స్టెంట్స్ వాడుకోవాల్సి ఉంటుంది మనం. 2నే కాబట్టి ప్రాబ్లం లేదు, ఏబిసిడి రాసుకోవచ్చు. రైట్. సో మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం అంటే థర్డ్ మోడల్ కంటే కూడా కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం ఇది, యాక్చువల్గా డిఫికల్ట్ మోడల్. ఎందుకంటే ఇక్కడ మనకి థర్డ్ మోడల్లో ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. అప్పుడు ఆ లీనియర్ ఫ్యాక్టర్ కరస్పాండింగ్గా ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే దాని నుంచి మనకు ఒక అన్నోన్ వాల్యూ ఏబిసిడిలో ఒకటి వస్తుంది. బట్ ఇక్కడ ఒక్కటి కూడా లీనియర్ ఫ్యాక్టర్ లేదు. అలాంటి కేసులో మనం డైరెక్ట్గా కంప్లీట్గా ఫస్ట్ నుంచే కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లీనియర్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూస్ మనకి ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోవడానికి అవకాశం లేదు ఈ ప్రాబ్లంలో. రైట్, టేక్ యాజ్ యూజువల్ టేక్ LCM ఆన్ బోత్ సైడ్స్. సో ద LCM ఆఫ్ RHS బికమ్స్ LCM ఆఫ్ LHS ఆర్ డెనామినేటర్ ఆఫ్ LHS. అంటే RHS యొక్క LCM x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ax ప్లస్ b ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ప్లస్ cx ప్లస్ d ఇంటూ 1 వస్తుంది. ఆ 1 రాయక్కర్లేదు మనం. క్లియర్లీ denominators of both the fractions are equal, therefore numerator should be equal. X square plus 1 is equal to ax plus b into x square plus x plus 1 plus cx plus 2. So this is equation 1 అనుకోండి. సో ఇప్పుడు దాన్ని లేదా క్లియర్గా అంటే ఇప్పుడు
అంటే ఫస్ట్ నుంచి కూడా మనం కోఎఫిషియెంట్సే కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు క్లియర్గా సపరేట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మోడల్ 2లో కూడా మీరు ఇలా సపరేట్ చేసుకొని చేయొచ్చు. ఇదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయాను, కాకపోతే అక్కడ అంత అవసరం లేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ ప్రతిదీ కోఎఫిషియెంటే కంపేర్ చేసుకోవాలి కాబట్టి సో ఏఎక్స్ ప్లస్ బిని లోపలికి మల్టిప్లై చేయండి. ఏఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ క్యూబ్, ఏఎక్స్ ఇంటూ ఎక్స్ ఏఎక్స్ స్క్వేర్, ఏఎక్స్ ఇంటూ 1 ఏఎక్స్, అలాగే ప్లస్ బితో మల్టిప్లై చేస్తే ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ బి ప్లస్ ఈఎక్స్ ప్లస్ డి. ఇప్పుడు టర్మ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంది, ఎక్స్ స్క్వేర్లు ఉన్నాయి, ఎక్స్లు ఉన్నాయి, కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఎక్స్ క్యూబ్ టర్మ్ ఒకటే ఉంది కాబట్టి దిస్ ఇస్ ఏఎక్స్ క్యూబ్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు మనం. అలాగే ఎక్స్ టర్మ్స్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈఎక్స్ కూడా ఉంది. అంటే అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఎక్స్ వస్తుంది. అలాగే కాన్స్టెంట్స్ వచ్చేటప్పటికి బి అండ్ డీలు కాబట్టి బి ప్లస్ డి. సో ఇలా మనకి అంటే కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ అనేది డైరెక్ట్గా కంపారిజన్స్ చేత కాకపోతే ఇబ్బందిగా ఉంటే కనుక ఎవరికైనా అప్పుడు ఇలా మొత్తాన్ని మల్టిప్లై చేసుకుంటే ఒక 2 స్టెప్స్ ఎక్స్ట్రా వస్తుంది కంపల్సరీగా. అఫ్ కోర్స్ మనం చేసిన ప్రాబ్లమ్స్ టైప్ 3లో ఈజీగా కంపేర్ చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఎక్కడెక్కడున్నాయో అబ్జర్వ్ చేసి దాని కోఎఫిషియెంట్స్ వేసుకోవడమే కాబట్టి అంత ఇబ్బందిగా ఏముండదు, అందరికీ ఈజీగా అర్థమవుతుంది అది. అది ఇక్కడ మనం ఇక్కడ కంప్లీట్గా కోఎఫిషియెంట్స్ కంపారిజన్ కాబట్టి ఇలా మనం సింప్లిఫై చేయాల్సిందే, తప్పదు. లేదంటే అన్ని టర్మ్స్ని గ్యాదర్ చేయటం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఇట్లా నేను సింప్లిఫై చేశాను దీన్ని. రైట్, ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే కంపేరింగ్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు లెఫ్ట్ సైడ్ ఎక్స్ క్యూబ్ టర్మే లేదు కాబట్టి అప్పుడు కోఎఫిషియెంట్స్ 0 ఉన్నట్లు. అప్పుడు 0 ఈజ్ ఈక్వల్ టు ఏ, దేర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 0. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కంపేర్ చేస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1. ఏ వాల్యూ ఎలాగో 0 కాబట్టి సో అప్పుడు బి వాల్యూ 1 అవుతుంది. సో ఇట్లా చాలా ఈజీగా వచ్చేస్తాయి ప్రాబ్లమ్స్ మనకి. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ అది. ఇప్పుడు లైక్ టర్మ్స్ కంపేర్ చేసుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ టు 0, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1 ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కంపేర్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఎక్స్ టర్మే లేదు, ఆబ్సెంట్ అయింది కాబట్టి 0. అలాగే కాన్స్టెంట్ బి ప్లస్ డి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్ 1 అంటే బి ప్లస్ డి వాల్యూ 1 వస్తుంది. రైట్, ఇక ఇప్పుడు ఆ 4 ఈక్వేషన్స్ నుంచి మనం ఏబిసి వాల్యూ సాల్వ్ చేయాలి. ఆల్రెడీ ఏ వాల్యూ మనకు తెలిసింది, ఆ ఏ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే బి వాల్యూ 1 వస్తుంది. అలాగే ఏ వాల్యూ 0, బి వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ 0 ప్లస్ 1, 1 ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే సి వాల్యూ -1. సో బి వాల్యూ 1 కాబట్టి 1 ప్లస్ డి 0, 1 ప్లస్ డి ఈక్వల్ టు 1, దెన్ డి వాల్యూ 0 అయిపోతుంది. సో ఇలా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఏబిసిడీలు వచ్చేసాయి. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చినటువంటి పార్షియల్ ఫ్రాక్షన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏఎక్స్ ప్లస్ బి అంటే 0 ప్లస్ 1, 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సిఎక్స్ ప్లస్ డి అంటే -1 ఇంటూ ఎక్స్ ప్లస్ 0 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఆ మైనస్ని ముందు అటాచ్ చేసాం. దట్ ఈస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ టైప్ 5లోకి వెళ్తున్నాం మనం. దట్ ఈస్ రిజాల్వ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇప్పటి వరకు మనం డీల్ చేసినటువంటి 4 టైప్స్ కూడా ఇఫ్ ద గివెన్ ఫ్రాక్షన్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే మాత్రమే మనం ఆ 4 మెథడ్స్లో డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ని ఫ్రాక్షన్స్గా పార్షియల్ ఫ్రాక్షన్స్గా స్ప్లిట్ చేసుకోవచ్చు. If the given fraction is not proper fraction, that is if the given fraction is an improper fraction, then first of all we have to convert that improper fraction into proper fraction, then proceed to resolve that proper fraction into partial fractions.
సో మరి ఇప్పుడు ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి అంటే సో కంపల్సరీగా మనం డివిజన్ అల్గారిథం కాన్సెప్ట్ అప్లై చేసుకోవాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కోషంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్ కాన్సెప్ట్. సో ఒకసారి ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. టైప్ 5. If an improper fraction f of x by g of x is given for splitting into partial fractions, we first divide f of x with the g of x till we obtain a remainder r of x of lower degree than g of x. అంటే రిమైండర్ యొక్క డిగ్రీ g of x యొక్క డిగ్రీ కన్నా తక్కువ ఉండేంత వరకు డివిజన్ చేసుకుంటూనే వెళ్ళాలి మనం. సో అది మైండ్లో ఉంచుకోవాలి. అంటే రిమైండర్ యొక్క డిగ్రీ g of x యొక్క డిగ్రీ కన్నా తక్కువ వచ్చేంత వరకు డివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి మనం, తగ్గేంత వరకు. నౌ r of x by g of x becomes a proper fraction. ఎందుకంటే మనకి f of x by g of x ని డివిజన్ అల్గారిథం ప్రకారం ఎలా రాసుకోవచ్చు అంటే కోషంట్ q of x ప్లస్ రిమైండర్ బై డివైజర్ అంటే q of x ప్లస్ r of x by g of x. ఇప్పుడు r of x యొక్క డిగ్రీ g of x కన్నా తగ్గేంత వరకు మనం డివిజన్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి therefore డిగ్రీ ఆఫ్ r of x is less than డిగ్రీ ఆఫ్ g of x. Hence r of x by g of x is a proper fraction. Then we can resolve this proper fraction into partial fractions. So this can be resolved into partial fractions by using the type 1, type 2, type 3 and type 4. So అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లం మనకి ఏ మోడల్లోకి కన్వర్ట్ అయితే ఆ కాన్సెప్ట్ అంటే ఆ టైప్ 4 టైప్స్లో ఏదో ఒక మోడల్లో ఉంటుంది మనకి ఖచ్చితంగా ప్రాబ్లము. ఇది డివిజన్ అల్గారిథం తర్వాత r of x by g of x అనేది ఆ మోడల్ 4 టైప్స్లో ఏదో ఒక మోడల్లోకి కన్వర్ట్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం ఈజీగా పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ టైప్ 4 టైప్స్లో ఏదో ఒక మెథడ్ యూజ్ చేసుకోవాలి. రైట్. సో దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేద్దాం. మరి ఇప్పుడు ఈ కేసులో అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు డెఫినేషన్ చెప్పుకున్నాం మనం. అంటే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ డెనామినేటర్. అంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ డెనామినేటర్ కన్నా ఎక్కువ ఉన్నా లేదా బోత్ న్యూమరేటర్ అండ్ డెనామినేటర్స్ యొక్క డిగ్రీస్ సేమ్ ఉన్నా అది మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు మనకి న్యూమరేటర్ డెనామినేటర్ యొక్క డిగ్రీస్ సేమ్ ఉంటే అప్పుడు మనం ప్రాబ్లమ్ని కొంచెం సింప్లిఫైడ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. న్యూమరేటర్ యొక్క డిగ్రీ డెనామినేటర్ కన్నా ఎక్కువ ఉంటేనేమో ఖచ్చితంగా డివిజన్కి వెళ్ళాల్సిందే మనం. డివిజనే బెస్ట్ ప్రాసెస్ అవుతుంది. వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి, బట్ డివిజన్ అంటే మీకు 8th క్లాస్ 7th క్లాస్ నుంచి మీరు పాలినామియల్స్ని డివిజన్ చేసుకుంటూ వస్తారు కాబట్టి అది మీకు ఫెమిలియర్గా ఉంటుందని మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ మీకు అదే మెథడ్స్లో అంటే డివిజన్ మెథడ్లోనే చెప్తాం. బట్ అదే ఒకవేళ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్గా ఉంటే అప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్కి ఒక స్పెషల్ మెథడ్ ద్వారా మనం చెప్పుకోవచ్చు. సో దాన్ని మీరు స్పెషల్ కేసుగా కన్సిడర్ చేయండి. సో ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మనకి టైప్ 2లో ఒక స్పెషల్ మెథడ్ వచ్చింది. అబ్జర్వ్ చేశారో లేదో మీరు? టైప్ 2లో స్పెషల్ మెథడ్ ఏంటి అంటే ఒకే లీనియర్ ఫ్యాక్టర్ మోర్ దాన్ 1 టైం కనుక రిపీట్ అయితే డెనామినేటర్లో సింగిల్ లీనియర్ ఫ్యాక్టర్ రిపీటెడ్ మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ఆ సింగిల్ లీనియర్ ఫ్యాక్టర్ మనం y అనుకొని చేసాం టైప్ 2లో. అలాగే ఇక్కడ ఇది ఒక స్పెషల్ కేసు అనుకోండి. అంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఉన్నట్లయితే అప్పుడు దాని ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే సో లీడింగ్ కోఎఫిషియంట్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లీడింగ్ కోఎఫిషియంట్ ఇన్ జీ ఆఫ్ ఎక్స్. నౌ వాట్ ఈస్ మెంట్ బై లీడింగ్ కోఎఫిషియంట్? లీడింగ్ కోఎఫిషియంట్ అంటే ఏం లేదు, మళ్ళీ కొత్త న్యూ బోర్డ్ అనుకోవద్దు. లీడింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సో న్యూమరేటర్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో దాని కోఎఫిషియంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. అందులో లీడింగ్ కోఎఫిషియంట్ ఏంటి అంటే అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంటే లీడింగ్ కోఎఫిషియంట్ అవుతుంది. సపోజ్ ఇచ్చింది ఏఎక్స్ ప్లస్ బి అనుకోండి ఫ్యాక్టర్, అందులో లీడింగ్ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ కోఎఫిషియంటే లీడింగ్ కోఎఫిషియంట్. అంటే ఇచ్చినటువంటి ఆ పాలినామియల్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ యొక్క కోఎఫిషియంటే లీడింగ్ కోఎఫిషియంట్.
ఇంకా తర్వాత అంటే లీడింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లీడింగ్ కోఎఫిషియంట్ ఇన్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇక జీ ఆఫ్ ఎక్స్ యొక్క నేచర్ని బట్టి పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసుకుంటాం. సో మనకి ఈ మోడల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. కాబట్టి కంపల్సరీగా ఈ స్పెషల్ కేసు మీరు మైండ్లో ఉంచుకోవాలి. అఫ్ కోర్స్ దీన్ని ఆ డివిజన్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు, అంటే లెంత్ పెరిగిపోతుంది. అందుకనే ఇది ఒక స్పెషల్ కేసుగా కన్సిడర్ చేసుకుంటే మనకి 50% లెంత్ తగ్గిపోతుంది ప్రాబ్లంకి. సో అందుకనే ఈ టైప్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ యాక్చువల్గా 2 కేసులు ఉన్నాయి. అంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అనే కాన్సెప్ట్లో 2 కేసెస్ ఉన్నాయి. గ్రేటర్ దాన్ కాన్సెప్ట్ ఒకటి, ఈక్వల్ టు కాన్సెప్ట్ ఒకటి. ఎప్పుడైతే బోత్ న్యూమరేటర్ అండ్ డెనామినేటర్ యొక్క డిగ్రీస్ ఈక్వల్గా ఉంటాయో అప్పుడు ఈ కాన్సెప్ట్ అప్లై చేయండి. లీడింగ్ కోఎఫిషియంట్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లీడింగ్ కోఎఫిషియంట్ ఇన్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ పార్షియల్ ఫ్రాక్షన్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే డెనామినేటర్ జీ ఆఫ్ ఎక్స్ని డిపెండ్ అయ్యి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసుకుంటాం. రైట్. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. రిజాల్వ్. సో ఈ మోడల్ మీద రిజాల్వ్ ఎక్స్ క్యూబ్ బై 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ మనకి. సో క్లియర్లీ న్యూమరేటర్లో ఎక్స్ క్యూబ్ ఉంది, డెనామినేటర్ను కూడా మొత్తం మనం సింప్లిఫై చేస్తే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్లో సింప్లిఫై చేస్తే ఎక్స్ క్యూబ్ టర్మ్ వస్తుంది. సో క్లియర్లీ సో దిస్ ఈజ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అలాగే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ డిగ్రీ ఆఫ్ డెనామినేటర్ ఈక్వల్గా ఉన్నాయి. సో కాబట్టి ఇది స్పెషల్ కేస్. మరి ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంది, అంటే లీడింగ్ కోఎఫిషియంట్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంటే లీడింగ్ కోఎఫిషియంట్ అవుతుంది, అంటే 1. డెనామినేటర్ని మనం మల్టిప్లై చేసుకుంటే 2x ఇంటూ ఎక్స్ అంటే 2x క్యూబ్ వస్తుంది మనం ప్రొడక్ట్ చేస్తే. 2x క్యూబ్ అంటే డెనామినేటర్లో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 2 అవుతుంది, అంటే డెనామినేటర్లో లీడింగ్ కోఎఫిషియంట్ 2 అవుతుంది. అంటే అప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ ప్రకారం లీడింగ్ కోఎఫిషియంట్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే న్యూమరేటర్లో 1/2 ప్లస్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే 1/2 ప్లస్ మరి పార్షియల్ ఫ్రాక్షన్స్, దీని యొక్క పార్షియల్ ఫ్రాక్షన్స్ రాయాలి. అంటే ఇప్పుడు మరి డెనామినేటర్లో అన్నీ కూడా నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్, అంటే టైప్ 1 ప్రకారం పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసుకోవటమే. అంటే అంటే 1/2 ప్లస్ రాశాక ప్లస్ a/2x మైనస్ 1 ప్లస్ b/x ప్లస్ 2 ప్లస్ c/x మైనస్ 3 రాసుకుంటే సరిపోతుంది, అంతే. సో ఈ మెయిన్ ఈ ఫస్ట్ స్టెప్ కరెక్ట్గా వస్తే చాలు. మిగతా సెకండ్ స్టెప్ నుంచి ప్రొసీజర్ ఏంటి అంటే అన్నిటికీ కామన్ మెథడ్స్, అన్నిటికీ కూడా సెకండ్ స్టెప్ నుంచి కామన్ ప్రొసీజరే. ఒక కేవలం ఆ పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసే దగ్గరే డిఫరెంట్ టైప్స్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది టైప్ 5లో స్పెషల్ కేస్. ఆ స్పెషల్ కేస్ మీద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా గుర్తుంచుకోవాలి మనం. అలాగే టైప్ 2లో కూడా స్పెషల్ కేసు ఉంది, అది కూడా ఇంపార్టెంటే మనకి. సో కాబట్టి ఆ మెథడ్స్ అంటే మరి స్పెషల్ కేసులు గుర్తు లేకపోతే ప్రొసీజర్ ఏంటి అంటే మరి టైప్ 2 ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి, అప్పుడు లెంత్ బాగా ఎక్కువ అవుతుంది మనకి. అందుకని ఈ స్పెషల్ కేసులు మనం గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఓకే. సో లీడింగ్ కోఎఫిషియంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లీడింగ్ కోఎఫిషియంట్ ఇన్ జీ ఆఫ్ ఎక్స్ వేస్తే అప్పుడు 1/2 వస్తుంది ప్లస్ పార్షియల్ ఫ్రాక్షన్స్ యాజ్ ఇట్ ఈస్. ఇక నెక్స్ట్ ప్రొసీజర్ మామూలే, అంటే ఎల్సిఎం తీసుకుంటాము. సో ఎల్సిఎం ఎంత అవుతుందంటే ఆర్హెచ్ఎస్లో 2 ఇంటూ 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3, ఎందుకంటే ఇక్కడ 2 వచ్చింది కాబట్టి డెనామినేటరు అదంతా వస్తుంది. సో రైట్ సైడ్ 2 ఇంటూ 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్. ఇక్కడ కొంచెం స్టెప్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లెంత్ ఇది మీరు ఎల్హెచ్ఎస్ ఒక చోట రాసి దాని కింద ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఆర్హెచ్ఎస్ని సింప్లిఫై చేసి రాసుకోండి. రైట్. ఇప్పుడు ఇక్కడ 2తో ఈ మొత్తాన్ని డివైడ్ చేస్తే మనకి ఫ్యాక్టర్స్ అన్నీ మిగిలిపోతాయి, అంటే 1 ఇంటూ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ రాయాలి. 1 ఇంటూ 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ ప్లస్ 2x మైనస్ 1తో దీన్ని డివైడ్ చేస్తే ఓన్లీ 2x మైనస్ 1 ఫ్యాక్టర్ ఒకటి క్యాన్సిల్ అయిపోయి మిగిలితే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఉంటుంది, అంటే a ఇంటూ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. అలాగే ఎక్స్ ప్లస్ 2తో డివిజన్ చేసుకున్నప్పుడు ఈ ఎక్స్ ప్లస్ 2 ఫ్యాక్టర్ ఒకటి క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 మొత్తం ఉంటుంది,
అదే రాసాం 2b ఇంటూ 2x మైనస్ 1 ఇంటూ x మైనస్ 3. అలాగే x మైనస్ 3తో డెనామినేటర్ డివైడ్ చేసుకుంటే రిమైనింగ్ 2 ఇంటూ 2x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 మొత్తం ఉంటుంది. దట్ ఈస్ 2c ఇంటూ 2x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2. సో ఈ ఒక్క స్టెప్ కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి మనం. దట్ అన్ని లీనియర్ ఫ్యాక్టర్సే కాబట్టి మన దగ్గర ఉంది. ఏబీసీలు చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకి, ఎందుకంటే దాని నుంచి డైరెక్ట్గా ఎక్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం కదా. ఒక్కొక్క లీనియర్ ఫ్యాక్టర్ని 0కి ఈక్వల్ చేసుకొని ఆ ఒక్కొక్క ఎక్స్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ఇక మరి ఇందులో ఈ స్పెషల్ కేసులో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రెండు డెనామినేటర్స్ ఈక్వల్గా లేవు, ఒక చిన్న కాన్స్టెంట్ తేడా ఉంది, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2x మైనస్ 1 x ప్లస్ 2 x మైనస్ 3, ఇక్కడ 2x మైనస్ 1 x ప్లస్ 2 x మైనస్ 3 ఉంది. అప్పుడు ఏం చేయాలంటే రెండు వైపులా ఇక్కడ 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటే ఎల్హెచ్ఎస్ని, అప్పుడు రెండు డెనామినేటర్స్ సేమ్ అయిపోతాయి. అప్పుడు రెండు న్యూమరేటర్స్ ఈక్వల్ చేసుకుంటాం, అంటే 2x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు. అలా ఎందుకు చేసుకోవాలంటే లేదు, ఈ రెండు డెనామినేటర్స్ క్యాన్సిల్ చేసుకుంటే 2 క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది ఎలాగో, అప్పుడు 2x క్యూబ్ అవుతుంది అప్పుడైనా. లేదా రెండు డెనామినేటర్స్ ఈక్వల్గా ఉండాలంటే ఎల్హెచ్ఎస్లో 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటే అప్పుడు 2x క్యూబ్ బై 2 ఇంటూ 2x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3 వస్తుంది. అప్పుడు రెండు డెనామినేటర్స్ ఈక్వల్ కాబట్టి అప్పుడు అగైన్ న్యూమరేటర్స్ ఈక్వల్ చేయండి, అంటే 2x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్స్ అన్నీ రాసుకోవాలి మనం. అలా ఇంకా ఒక్కొక్క లీనియర్ ఫ్యాక్టర్ని 0కి ఈక్వల్ చేసుకోండి, అంటే 2x మైనస్ 1ని మనం మైండ్లో 0 అనుకుంటే x వాల్యూ 1/2, x వాల్యూ 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే 2x మైనస్ ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ 0లు అయిపోతాయి. అంటే ఫస్ట్ టర్మ్ 0, థర్డ్, ఫోర్త్ అన్ని 0లు అయిపోయి ఓన్లీ సెకండ్ టర్మ్ ఒక్కటే ఉంటుంది. అంటే 2 ఇంటూ 1/2 హోల్ క్యూబ్ అంటే 1/8, 2 ఇంటూ 1/8 వస్తుంది అంటే 1/4, అంటే 2 4s క్యాన్సిల్ అయిపోతుంది, 2 ఇంటూ 1/8 అంటే. ఇక రైట్ సైడ్ 2 ఇంటూ ఏ వాల్యూ, అలాగే ఎక్స్ వాల్యూ 1/2 కాబట్టి 1/2 ప్లస్ 2, అలాగే ఇది 1/2 మైనస్ 3. ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఆ సింప్లిఫికేషన్ మీరు జాగ్రత్తగా, అంటే ఇక్కడ డైరెక్ట్గా వేసాం మనం ఆన్సర్ని, మామూలు సింప్లిఫికేషనే కదా అని. సో మీరు డైరెక్ట్గా వేయలేకపోతే కనుక ఇంకో 2 స్టెప్లు పెంచుకోవచ్చు మీరు. అంటే ఎలాగో చూడండి ఒకసారి, 2a ఇంటూ 1/2 ప్లస్ 2 ఎల్సిఎం తీసుకుంటే 5/2 వస్తుంది. ఇక్కడ 1/2 మైనస్ 3 అంటే 1 మైనస్ 6 అంటే మైనస్ 5/2 వస్తుంది. సో ఇక్కడ 2 to 4 ఉంటుంది, ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఇక్కడ మనకి 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 50a వస్తుంది. 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 50a, దాని ఏ వాల్యూ మైనస్ 1/50. ఈ స్టెప్ డైరెక్ట్గా రాయలేని వాళ్ళు దీని సింప్లిఫికేషన్ ఒక 2-3 స్టెప్స్ మీరు రాసుకోండి. నేను చెప్పిన ప్రొసీజర్ ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ డెనామినేటర్ 2 వస్తుంది, ఇక్కడ డెనామినేటర్ 2 వస్తుంది, 2 2s 4, ఇక్కడ లెఫ్ట్ సైడ్ డెనామినేటర్ కూడా 4 ఉంది, కట్ చేయండి. కట్ చేసిన తర్వాత అప్పుడు 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 50a వస్తుంది నెక్స్ట్ స్టెప్. ఆ తర్వాత a ఈక్వల్ టు మైనస్ 1/5, అంటే మధ్యలో 2 స్టెప్స్ మిస్ అయిపోయినాయి. అలాగే ఎక్స్ నెక్స్ట్ది ఎక్స్ ప్లస్ 2 0 తీసుకోండి, అంటే ఎక్స్ వాల్యూ -2 సబ్స్టిట్యూట్ ఆన్ బోత్ సైడ్స్, అంటే అప్పుడు ఎక్స్ ప్లస్ 2 ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 0లు అయిపోతాయి, అంటే ఫస్ట్, సెకండ్, ఫోర్త్ అన్ని 0లు అయిపోతాయి, థర్డ్ ఫ్యాక్టర్ మాత్రం ఉంటుంది మీకు. అంటే 2 ఇంటూ -2 హోల్ క్యూబ్ అంటే -8 రా, -8 ఇంటూ 2 -16 ఈజ్ ఈక్వల్ టు 2b ఇంటూ -4 -1 అంటే -5 అవుతుందిరా, అగైన్ -2 -3 అంటే అగైన్ -5. సో ఇక్కడ ఫైనల్ దిస్ ఈజ్, ఇక్కడ 2 8 క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు -8 ఈజ్ ఈక్వల్ టు 25b అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రా, -8 ఈజ్ ఈక్వల్ టు 25b, దెన్ b ఈజ్ ఈక్వల్ టు -8/25. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఎక్స్ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ అప్పుడు లెఫ్ట్ సైడ్ 3 క్యూబ్ 27 ఇంటూ 2 54 ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఫస్ట్ 3 టర్మ్స్ 0లు అయిపోయి లాస్ట్ టర్మ్ ఒక్కటే మిగిలిపోతుంది, 2c ఇంటూ ఎక్స్ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది 6 - 1 5, 3 + 2 5 అవుతుంది అగైన్. సో అంటే అప్పుడు 25 50c అవుతుంది.
54 is equal to 50c. లేదా ఇక్కడ 2 27s క్యాన్సిల్ చేయండి, చేసుకుంటే అప్పుడు c is equal to 27/25. సో ఇలా ఏబిసి వాల్యూస్ వచ్చేసాయి. మళ్ళీ ఫస్ట్ స్టెప్కి వెళ్ళి, అంటే మన ఫస్ట్ స్టెప్ 1/2 ప్లస్ అని రాసాం, అదే యాజ్ ఇట్ ఈస్గా. దేర్ ఫోర్ x³ / 2x - 1 × x + 2 × x - 3 is equal to 1/2 ప్లస్ ఏ బై అన్నాం, ఏ వాల్యూ -1/50 వచ్చింది కాబట్టి దిస్ ఇస్ -1/50 × 2x - ప్లస్ బి బై అంటే -8/25 అంటే -8/25 × x + 2 ప్లస్ సి వాల్యూ 27/25 అంటే 27/25 × x - 3. సో ప్రాబ్లము ఆ స్టెప్ అంటే స్పెషల్ కేసు కనుక మనం గుర్తుంచుకున్నట్లయితే ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది. అదే స్టెప్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద లాంగ్ లెంత్ స్టెప్స్ ఉన్నాయి, క్యాలిక్యులేషన్స్ కూడా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇన్ పార్షియల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాం ఒకసారి, ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఈ మోడల్స్ అన్నీ కూడా మనం. Resolve x³ / x - a × x - b × x - again numerator degree 3, denominator degree 3, hence it is an improper fraction. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మళ్ళీ స్పెషల్ టైప్ ఇది, అంటే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ డిగ్రీ ఆఫ్ డెనామినేటర్ ఈక్వల్ గా ఉంది. సో దేర్ ఫోర్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆర్ leading coefficient in fx by leading coefficient in gx plus partial fractions. అంటే ఇక్కడ మనకి లీడింగ్ కోఎఫిషియంట్ x³ లో న్యూమరేటర్ యొక్క లీడింగ్ కోఎఫిషియంట్ 1, డెనామినేటర్ మల్టిప్లై చేసుకుంటే కూడా x³ వస్తుంది టర్మ్, కాబట్టి డెనామినేటర్లో లీడింగ్ కోఎఫిషియంట్ కూడా 1. సో కాబట్టి అప్పుడు 1/1 అంటే 1 వస్తుంది. ప్లస్ ఈ డెనామినేటర్లో నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దాని కరస్పాండింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ a/x - 1 ప్లస్ b/x - b ప్లస్ c/x - ఇక మళ్ళీ ప్రీవియస్ మోడలే, ఎల్సిఎం తీసుకోవటం, ఎక్స్ వాల్యూ ఏ ఒకసారి, బి ఒకసారి, సి ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం మనం. చూడండి ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ డెనామినేటర్ ఎల్సిఎం x - a × x - b × x - c, అప్పుడు ఇక్కడ 1 × ఈ 3 టర్మ్స్ వస్తాయి మనకి, ఇలా వస్తుంది x - a × x - b × x - c ప్లస్ a × ఈ 2 ఫ్యాక్టర్స్ వస్తాయి x - b × x - c ప్లస్ b × ఈ 2 ఫ్యాక్టర్స్ వస్తాయి ప్లస్ c × ఫస్ట్ 2 ఫ్యాక్టర్స్ వస్తుంది డివైడెడ్ బై x - a × x - b × x - c. ఇక్కడ మనకి డెనామినేటర్ క్లియర్గా ఈక్వల్గానే ఉన్నాయి. ప్రీవియస్ ప్రాబ్లంలో అక్కడ లీడింగ్ కోఎఫిషియంట్ డెనామినేటర్లో 2 ఉండటం వలన 2 వస్తుంది, అప్పుడు లెఫ్ట్ సైడ్ని 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాం. బట్ ఇక్కడ అవసరం లేదు, మనకి రెండు డెనామినేటర్స్ ఈక్వల్గానే ఉన్నాయి డైరెక్ట్గా. సో దాని ఈక్వేట్ న్యూమరేటర్స్, దేర్ఫోర్ x³ ఈజ్ ఈక్వల్ టు x - a × x - b × x - c ప్లస్ a × x - b × x - c ప్లస్ b × x - a × x - c ప్లస్ c × x - a × x - c. ఇక ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ, ఒక్కొక్క లీనియర్ ఫ్యాక్టర్ని మైండ్లో 0 అనుకోండి, దాని నుంచి వచ్చినటువంటి ఎక్స్ వాల్యూని ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ x - a ఉంది కాబట్టి x - a 0 అనుకుంటే ఎక్స్ వాల్యూ a. సో అప్పుడు x = a in 1 అంటే లెఫ్ట్ సైడ్ a³ అవుతుంది, రైట్ సైడ్ ఒకే ఒక టర్మ్ మిగులుతుంది, ఓన్లీ సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్ము, థర్డ్, ఫోర్త్ అన్ని 0లు అయిపోతాయి. ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అక్కడ x - a ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి x - a ఫ్యాక్టర్ ఉన్నటువంటి అన్ని టర్మ్స్ 0లు అయిపోతాయి, రిమైనింగ్ ఓన్లీ 1 టర్మ్ మిగులుతుంది. అంటే క్యాపిటల్ A × a - b × a - c మిగులుతుంది, లెఫ్ట్ సైడ్ a³. అప్పుడు క్యాపిటల్ A వాల్యూ ఎంత వస్తుందంటే a³ డివైడెడ్ బై a - b × a - c వస్తుంది మనకి. ఇది మీకు ఆ ఈక్వేషన్. దీనిలో x = a పెడుతున్నాము, a³ ఈజ్ ఈక్వల్ టు ఈ సెకండ్ టర్మ్ ఒక్కటే మిగులుతుంది, a - b × a - c. Therefore capital A is equal to a³ by a - b × a - c. Similarly put x = b in 1, then b³ is equal to capital B × b - a × b - c.
From this we get capital B is equal to B cube by B minus A into B minus C. అలాగే మరి put x equal to C in 1. We get C cube is equal to C into C minus A into C minus B. చూడండి ఇక్కడ C cube C సబ్స్టిట్యూట్ చేస్తే C క్యూబ్, ఇది x minus C ఉంది, ఇక్కడ x minus C ఉంది, ఇక్కడ x minus C, అంటే ఫస్ట్ 3 టర్మ్స్ 0. ఇక C ఇంటూ C minus A ఇంటూ C minus B మిగులుతుంది, అదే ఇక్కడ రాశారు. దేర్ఫోర్ అప్పుడు C క్యూబ్, అది క్యాపిటల్ C వాల్యూ C క్యూబ్ బై C minus A into C minus B. So these are the values of ABC. Now substitute these values in the first equation, that is given problem. We get the partial fractions x cube by x minus A into x minus B into x minus C is equal to 1 plus A by x minus A. మనకి ఇక్కడ A అంటే మళ్ళీ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి ఈ డినామినేటర్ డైరెక్ట్గా రాశాం. A cube by A minus B into A minus C into x minus A ప్లస్ ఈ డినామినేటర్ మళ్ళీ ఆ ఫ్రాక్షన్లోని డినామినేటర్లోకి వస్తుంది B minus A into B minus C. అప్పుడు న్యూమినేటర్ B cube by B minus A into B minus C into x minus B ప్లస్ C cube by C minus A into C minus B into x minus C. సో ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ కూడా మనకి స్పెషల్ కేసులోని ప్రాబ్లమ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. సో అందరూ కూడా కంపల్సరీగా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ఇదే మోడల్లో. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు విన్నారు కాబట్టి అదే మోడల్లో థర్డ్ ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేయండి టెక్స్ట్ బుక్లోది, మీకు అప్పుడు పర్ఫెక్ట్నెస్ వస్తుంది. నెక్స్ట్ మరి అలా డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ డిగ్రీ ఆఫ్ డెనామినేటర్ ఈక్వల్గా లేనప్పుడు మనం డివిజన్ అల్గారిథం వాడుకోవాలి. చూడండి, if f of x by g of x is an improper fraction with the degree of f of x greater than degree of g of x, అంటే న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువ ఉంటే, ఇప్పుడు మనం ఈక్వల్ ఉన్నప్పుడు చేసాము, ఇప్పుడు న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువగా ఉంటే దెన్ f of x by g of x is equal to q of x plus r of x by g of x, where degree of r of x less than degree of g of x. సో ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ మోడల్ అలాగే ఈ 5th మోడల్ కాంబినేషన్లో ప్రాబ్లమ్స్ ఇస్తారు మనకి. ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి ప్రాబ్లం అదే, టైప్ 1 అండ్ టైప్ 5 కాంబినేషన్లో ప్రాబ్లం. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ విత్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ విత్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ మోడల్లోకి వెళ్ళిపోతాం. సరే, ఇక్కడ మనకి న్యూమరేటర్ యొక్క డిగ్రీ గ్రేటర్ దాన్ డెనామినేటర్ డిగ్రీ ఆఫ్ డెనామినేటర్ అయితే డివిజన్ చేసుకొని అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనే ఫ్రాక్షన్ని కోషంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్ అని రాసుకుంటే ఈ ఆర్ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ డెనామినేటర్ యొక్క డిగ్రీ కన్నా తక్కువ వచ్చేంత వరకు డివిజన్ చేస్తూనే ఉండాలి. మనం తక్కువ అయ్యేంత వరకు డివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ప్రాబ్లం చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. ఒక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఈ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనేది మనకి అంటే డిగ్రీ వాల్యూ తగ్గేంత వరకు డివిజన్ చేస్తాం కాబట్టి ఇది ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. అగైన్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇక మనకి ఆల్రెడీ 4 మెథడ్స్ ఉన్నాయి ప్రాపర్ ఫ్రాక్షన్స్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా స్ప్లిట్ చేయడానికి. సో దిస్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజింగ్ ద ప్రీవియస్ మెథడ్స్. Example 1, resolve x power 4 by x minus 1 into x minus 2. This is another important problem in IP point of view. X power 4 by x minus 1 into x minus 2 into partial fractions. So మరి ఇక్కడ న్యూమరేటర్ యొక్క డిగ్రీ 4, డినామినేటర్ డిగ్రీ 2. సో కాబట్టి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయింది. అప్పుడు డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ డెనామినేటర్ కాబట్టి నా డివైడ్ చేసుకున్నాం. అంటే ఇది ఎక్స్ పవర్ 4, దీన్ని మల్టిప్లై చేసుకుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేరు, ఎక్స్ ఇంటూ -2 -2x, ఇది -1 ఇంటూ ఎక్స్ -x, -2x -x -3x, -1 ఇంటూ -2 +2 అవుతుంది. అంటే అప్పుడు ఈ ఎక్స్ పవర్ 4ని
ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2తో డివిజన్ చేస్తున్నాం. ఆర్డినరీ డివిజన్ మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి డివిజన్ ఎరా. ఇది x పవర్ 4 ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. అంటే మనకి ఈ ఎక్స్ స్క్వేర్ x పవర్ 4గా కన్వర్ట్ అవ్వాలంటే వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ ఎక్స్ స్క్వేర్. అంటే x పవర్ 4లో ఎక్స్ స్క్వేర్ ఎన్ టైమ్స్ పోతుందంటే ఎక్స్ స్క్వేర్ టైమ్స్ పోతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ దిస్ టర్మ్ మల్టిప్లై చేసుకొని ఇక్కడ రాసుకుంటాం. x square into x square, x power 4 minus 3x into x square minus 3x cube plus 2x square. Subtraction చేసుకుంటే x power 4 ఎలిమినేట్ అయిపోతుంది. ఇది మైనస్ ఈ ప్లస్లో చేంజ్ అయిపోతుంది. సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇది ప్లస్ మైనస్ అవుతుంది. అంటే 3x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ అవుతుంది. అగైన్ ఇంకా ఇది రిమైండర్గా తీసుకుంటే మరి దీని డిగ్రీ 3 ఉంది, మనం డెనామినేటర్ డిగ్రీ ఏమో 2నే ఉంది. అంటే ఇంకా న్యూమరేటర్ డిగ్రీ డెనామినేటర్ అంటే రిమైండర్ యొక్క డిగ్రీ డెనామినేటర్ కన్నా తగ్గలేదు ఇంకా, కాబట్టి మళ్ళీ ఇంకా డివిజన్ కంటిన్యూ చేస్తాం. అంటే ఎక్స్ క్యూబ్ టర్మ్ ఇది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ క్యూబ్లో ఎక్స్ స్క్వేర్ 1 టైం పోతుంది, అంటే ఎక్స్ టైమ్స్ పోతుంది. కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి అప్పుడు ప్లస్ 3x. ఈ 3xతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. అంటే అప్పుడు 3x క్యూబ్ మైనస్ 9x స్క్వేర్ ప్లస్ 3x అవుతుంది. ప్లస్ 6x, 2 ఇంటూ 3x 6x అవుతుంది. అగైన్ సబ్ట్రాక్షన్. అప్పుడు ఎక్స్ క్యూబ్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సబ్ట్రాక్షన్ అంటే ఫస్ట్ ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, ఇది క్యాన్సిల్. మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 9x స్క్వేర్ అంటే 7x స్క్వేర్, ఇది మైనస్ 6x. ఇంకా రిమైండర్ డిగ్రీ 2 ఉంది, డెనామినేటర్ డిగ్రీ కూడా 2నే ఉంది. అంటే రిమైండర్ డిగ్రీ ఇంకా రెడ్యూస్ చేయాలి మనం. అంటే నెక్స్ట్ ఇది 7x స్క్వేర్లో x స్క్వేర్ 7 టైమ్స్ పోతుంది, అంటే అప్పుడు ప్లస్ 7 టైమ్స్. ఈ 7తో దీన్ని మల్టిప్లై చేసుకుంటే 7x స్క్వేర్ మైనస్ 21x ప్లస్ 14. అగైన్ సబ్ట్రాక్షన్, మళ్ళీ సైన్స్ మారుతాయి, మైనస్ ప్లస్ మైనస్. సబ్ట్రాక్షన్ చేస్తే 7x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 6x ప్లస్ 21x, దట్ ఈస్ 15x మైనస్ 14. సో క్లియర్లీ ఇప్పుడు రిమైండర్ 15x మైనస్ 14 అంటే రిమైండర్ యొక్క డిగ్రీ 1 వచ్చింది, డెనామినేటర్ డిగ్రీ 2 ఉంది. సో క్లియర్గా ఎంతతో ఆపేస్తే సరిపోతుంది మనకి. రిమైండర్ యొక్క డిగ్రీ g ఆఫ్ x డిగ్రీ కన్నా, అంటే డిగ్రీ ఆఫ్ r ఆఫ్ x షుడ్ బి లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ g ఆఫ్ x. అంతవరకు అలా వచ్చేంత వరకు డివిజన్ చేస్తూనే ఉండాలి. ఇంక ఇప్పుడు రిమైండర్ యొక్క డిగ్రీ డివైజర్ యొక్క డిగ్రీ కన్నా తక్కువగానే ఉంది కాబట్టి ఇక ఇప్పుడు మనకి డివిజన్ అల్గారిథం ప్రకారం therefore this given fraction is equal to quotient x square plus 3x plus 7 is the quotient. Remainder 15x minus 14, divisor అంటే g of x x square minus 3x plus 2. మళ్ళీ కావాలంటే దీన్ని డైరెక్ట్గా మళ్ళీ x minus 1 into x minus 2 అనే రాయొచ్చు దీన్ని. సో therefore x power 4 by x minus 1 into x minus 2 can be written as quotient plus remainder by divisor as usual x minus 1 into x minus 2. సో ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు 15x minus 14 by x minus 1 into x minus 2 అనేది క్లియర్గా మీకు ప్రాపర్ ఫ్రాక్షన్. సో దాని పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే మళ్ళీ టైప్ 1 ప్రకారం చేసుకుంటాం మనం. 15x minus 14 by x minus 1 into x minus 2 is equal to a by x minus 1 plus b by x minus 2. ఇంకా సిమిలర్ మెథడ్స్ టేక్ LCM, ఇక్కడ మళ్ళీ టైప్ 1 ఇంకా a into x minus 2 plus b into x minus 1 by x minus 1 into x minus 2 వస్తుంది. ఇంకా ఆల్రెడీ చేసిన మోడల్సే కాబట్టి కొంచెం స్టెప్స్ తగ్గించేస్తున్నాం, అబ్జర్వ్ చేయండి. అంటే డైరెక్ట్గా LCM తీయకుండా డైరెక్ట్గా కంపేర్ చేసేసాం. ఆ స్టెప్ మీరు రాసుకోండి. LCM తీసే స్టెప్ మీరు అంటే డైరెక్ట్గా ఇలా రాయలేకపోతే ఆ LCM తీసిన స్టెప్ ఇక్కడ పక్కన రాసుకోండి మీ బుక్లో, నోట్ బుక్లో. అంటే అప్పుడు a into x minus 1 plus b into x minus a into x minus 2 plus b into x minus 1 divided by x minus 1 into x minus 2. అప్పుడు రెండు డెనామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ ఈక్వల్ చేస్తున్నాము. మళ్ళీ లీనియర్ ఫ్యాక్టర్సే కాబట్టి ఒక్కొక్క లీనియర్ ఫ్యాక్టర్ని 0కి మైండ్లో ఈక్వల్ చేసుకోండి, దాని నుంచి x వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి.
సో ఇక్కడ మనకి x minus 1 0 అనుకుంటే x equal to 1, put x equal to 1 on both sides of 1, అంటే అప్పుడు 15 minus 14, 1 is equal to a into minus 1, అంటే minus a అవుతుంది. minus a equal to 1, then a is equal to minus 1. అలాగే x is equal to 2 నెక్స్ట్, ఎందుకంటే x minus 2 లీనియర్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి x minus 2 equal to 0 తీసుకోండి, then x is equal to 2, put x equal to 2 in 1. So 15 into 2, 30 minus 14, that is 16 is equal to b. సో ఏబి వాల్యూస్ వచ్చినాయి. ఈ ఏబి వాల్యూస్ డైరెక్ట్గా మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే దీనికి కరస్పాండింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తాయి. మళ్ళీ ఈ వాల్యూ అంటే మళ్ళీ ఇదే కాబట్టి ఈ రెండు పార్షియల్ ఫ్రాక్షన్స్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే దేర్ ఫోర్ x power 4 by x minus 1 into x minus 2 is equal to x square plus 3x plus 7 plus దీని పార్షియల్ ఫ్రాక్షన్స్, దట్ ఈస్ a by అంటే minus 1 by x minus 1 plus b by x minus 2 అంటే 16 by x minus 2. So this is a very very important model, improper fraction with type 1. సో మెయిన్గా డివిజన్ చేసుకోవటం, డివిజన్ చేయటం అందరికీ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి మీరు అందరూ కూడా. అంటే కొంతమందికి మామూలు నంబర్స్ని డివిజన్ చేయమంటే ఈజీగా చేస్తారు, కానీ ఇట్లా పాలినామియల్స్ని డివిజన్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంతమందికి కంపల్సరీగా ప్రాక్టీస్. యాక్చువల్గా ఇది 8th క్లాస్లో ఉన్న ఈ డివిజన్స్ మీకు అంటే మీకు స్కూల్స్లో నేర్పారో లేదో తెలియదు కానీ బట్ అందరూ నేర్పుతారు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఫీచర్లు అని వాళ్ళకి తెలుసు కాబట్టి. ఒకవేళ ఏదైనా మీరు మర్చిపోయి ఉన్నా ఇక్కడ మీరు రీకాల్ చేసుకోండి, రీకలెక్ట్ చేసుకోండి కాన్సెప్ట్ని, అది. సో ఈ మోడల్ ఒకటి అందరూ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. డివిజన్ చేశాక ఇంకా ఇదంతా మళ్ళీ టైప్ 1 మోడలే కాబట్టి ఆ టైప్ 1 ప్రకారం మీరు చేసుకోవచ్చు. టైప్ 1లో మనం 2 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఎల్సిఎం తీసుకోవటం అవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేసాము, దాని ప్రకారం చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, రిజాల్వ్ x cube by x minus 1 into x plus 2 into partial fractions. అగైన్ ఇక్కడ న్యూమరేటర్ డిగ్రీ 3, డెనామినేటర్ డిగ్రీ 1 అవుతుంది. అంటే అగైన్ దిస్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ముందు డివిజన్ చేసుకుందాము. డెనామినేటర్ని మనం మల్టిప్లై చేసుకుంటే అది x స్క్వేర్ ప్లస్ x మైనస్ 2 అవుతుంది. న్యూమరేటర్ x క్యూబ్, x క్యూబ్ని x స్క్వేర్ ప్లస్ x మైనస్ 2తో డివిజన్ చేస్తుంది. ఎక్స్ క్యూబ్లో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ రాసుకుంటే, సో దిస్ ఈజ్ ఎక్స్ ఇంటూ దిస్ డివైజర్ మల్టిప్లై చేసుకొని ఇక్కడ రాసుకోవాలి. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. అగైన్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే సైన్స్ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతాయి మనకి ఇక్కడ, మైనస్ మైనస్ ప్లస్ అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x. అగైన్ ఇంకా డిగ్రీ ఆఫ్ రిమైండర్ ఇంకా రెడ్యూస్ అవ్వలేదు, డెనామినేటర్ యొక్క డిగ్రీ 2 ఉంది, రిమైండర్ డిగ్రీ కూడా 2నే ఉంది. సో ఇంకా రెడ్యూస్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్లో ఎన్ని టైమ్స్ పోతుందంటే -1 టైం పోతుంది, అంటే -1 బ్రాకెట్లో వస్తుంది ఇక్కడ. ఆ -1 ఇంటూ ఈ ప్రొడక్ట్ రాసుకుందాం, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. సో అప్పుడు మళ్ళీ అగైన్ సబ్ట్రాక్ట్ చేసుకోండి. సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 2x ఇది ప్లస్ x 3x మైనస్ 2 వస్తుంది. ఇప్పుడు మీకు రిమైండర్ యొక్క డిగ్రీ రెడ్యూస్ అయిపోయింది డెనామినేటర్ కన్నా కూడా, అంటే రిమైండర్ డిగ్రీ. సో అప్పుడు డైరెక్ట్గా అగైన్ డివిజన్ అల్గారిథం ప్రకారం x క్యూబ్ బై x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 కెన్ బి రిటన్ యాజ్ కోషంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్. quotient x minus 1 plus remainder 3x minus 2 divided by divisor x square plus x minus 2 అంటే అర్థం x minus 1 into x plus 2 అని. ఇప్పుడు మనకి ఈ r of x by g of x అనేది క్లియర్గా ఇంతవరకు ప్రాపర్ ఫ్రాక్షనే కాబట్టి దీన్ని సపరేట్గా లెట్ 3x ఇంతవరకు తీసుకోండి, సపరేట్గా పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తాం. మళ్ళీ అగైన్ టైప్ 1 మనకి x minus 1 x plus 2 టైప్ 1. సో అప్పుడు మనకి a బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ b బై ఎక్స్ మైనస్ 2, అది x ప్లస్ 2 రాసుకుంటాం. టేక్ ఎల్సిఎం అగైన్, అప్పుడు a ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ b ఇంటూ ఎక్స్ మైనస్ 1. అగైన్ ఈక్వేట్ న్యూమరేటర్స్. అలాగే x మైనస్ 1 ఈక్వల్ టు 0 తీసుకుంటే x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి ఇక్కడ.
అప్పుడు 3 minus 2, 1 is equal to 3a, then a equal to 1/3. అలాగే సార్ x equal to -2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 into -2 -6 -2 -8. -8 is equal to b into -3 వస్తుంది రా, ఇక్కడ -2 -1 -3 అవుతుంది. -8 is equal to -3b, then b is equal to 8/3 వస్తుంది. సో ఏబి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే దీని కరస్పాండింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అవి మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే డైరెక్ట్గా మనం x³ by x minus 1 into x plus 2 is equal to x minus 1 plus 1/3 into x minus 1 plus 8/3 into x plus 2. సో ఇలా అంటే 1/3 పైన రాసుకుని ఒక స్టెప్ రాసుకోవచ్చు. ఆ డెనామినేటర్ 3 మళ్ళీ డెనామినేటర్లోకి వస్తుంది, డైరెక్ట్గా రాసుకోవచ్చు మనం 1/3 into x minus 1 plus 8/3 into x plus 2. సో ఇది మోడల్ ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ ఎక్సైజ్ 7.2లో కూడా ఒక 2 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎక్సైజ్ 7.2 తీసుకున్నట్లయితే మనం అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్లో సెకండ్ ఎక్సైజ్ ఇది. సో దీంట్లో మనకి సో ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలంటే మనకి కంపల్సరీగా ఒక అంటే యాక్చువల్గా బైనామియల్ థియరం చాప్టర్లో మనకి ఈ ఫార్ములాలు వస్తాయి మనకి. సో ప్రస్తుతానికి ఆ ఫార్ములాలు మనం బై హార్ట్ చేసుకోవాలి. So problems on binomial theorem for rational index. Right, formulae. First one, if mod x less than 1, then 1 minus x whole power minus 1 is equal to 1 plus x square plus x cube plus and so on to infinity. This is a 1 minus x whole power minus 1 expansion. అలాగే 1 plus x whole power minus 1 expansion ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేయండి. 1 minus x plus x square minus x cube plus and so on to infinity. అంటే ఇక్కడ ఒక ప్లస్ మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్ వస్తూ ఉన్నాయి. అదే రెండు మైనస్లు వచ్చినట్లయితే ఇక్కడ -x ఇది హోల్ పవర్ -1 వచ్చినప్పుడు అన్ని ప్లస్లు వచ్చేస్తున్నాయి. 1 plus x square plus x cube plus and so on to infinity. సో వీటి గురించి మనం బైనామియల్ థియరంలో డిస్కస్ చేసుకుందాం, ఎలా వస్తాయి ఫార్ములాలు అనేది. అఫ్ కోర్స్ ఈ రెండు ఫార్ములాలను అయితే మనం బైనామియల్ థియరం వాడకుండా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. ఒకసారి మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. 1 plus x square plus x cube plus and so on to infinity. Clearly these terms are in geometric progression and also this is an infinite geometric progression, that is infinite GP. మరి సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఇన్ జీపీ అంటే మన దగ్గర డైరెక్ట్గా ఫార్ములా ఉంది, a/1 minus r, s infinity equal to a/1 minus r. ఏ అంటే ఫస్ట్ టర్మ్, r is a common ratio, ఫస్ట్ టర్మ్ 1 కామన్ రేషియో t2/t1 అంటే x/1 x అయిపోతుంది. అంటే అప్పుడు a/1 minus r వాల్యూ 1/1 minus x. 1/1 minus x అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1 minus x హోల్ పవర్ -1. అలాగే 1 plus x హోల్ పవర్ -1 ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ ఇది కూడా ఇన్ఫైనైట్ జీపీఏ విత్ ఫస్ట్ టర్మ్ 1 బట్ కామన్ రేషియో -x అవుతుంది. t2/t1 ఆర్ t3/t2 తీసుకుంటే -x కామన్ రేషియో అవుతుంది, అంటే r వాల్యూ -x. మరి ఇప్పుడు s ఇన్ఫినిటీ a/1 minus r ఫార్ములా ప్రకారం 1 అప్పుడు 1 minus r అంటే 1 plus x అవుతుంది. సో వీటికైతే మనం బైనామియల్ థియరం అప్లై చేయకుండా కూడా చేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్స్. కాకపోతే మరి నెక్స్ట్ మోడల్కి మళ్ళీ ఇన్ఫైనైట్ జీపీ ఉండదు, అది ఇన్ఫైనైట్ ఏజీపీ వస్తాయి టర్మ్స్. ఇన్ఫైనైట్ ఏజీపీ అంటే మళ్ళీ ఆ ఏజీపీకి మళ్ళీ సపరేట్ ఫార్ములా ఉంది, a/1 minus r ప్లస్ dr/1 minus r హోల్ స్క్వేర్ అని, అది వాడుకోవాల్సి ఉంటుంది మనం. సో దానికన్నా కూడా అందుకనే జనరల్గా బైనామియల్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ చేస్తాం మనం ఇవి. అంటే బైనామియల్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్కి మనం ఇన్ఫైనైట్ సిరీస్ ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాలో n వాల్యూ -1 -2లో సబ్స్టిట్యూట్ చేసుకుంటా వెళ్తే n-1 minus x హోల్ పవర్ -3 1 minus x హోల్ పవర్ -4 అండ్ సో ఆన్ 1 minus x హోల్ పవర్ -n కూడా. సో హోల్ పవర్ ఎనీ ఇండెక్స్ ఎనీ రేషనల్ ఇండెక్స్కి మనం ఈజీగా ఫార్ములా డెరైవ్ చేసుకోవచ్చు.
సో ఆ డెరివేషన్స్ అన్ని మనం బైనామియల్ థియరంలో చేసుకుంటాం. సో ప్రెజెంట్ ఇవి ఫార్ములా లాగా మీరు మెమరైజ్ చేసుకోండి అందరూ కూడా. సో 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 2. అగైన్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది మైనస్ మైనస్ రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఫార్ములాలో అన్ని ప్లస్లు వచ్చేస్తాయి. 1 ప్లస్ 2x ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ అండ్ సో. అలాగే 1 మైనస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 2 తీసుకుంటే ఇక్కడ ప్లస్ మైనస్ వచ్చింది కాబట్టి ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్ వచ్చేస్తుంది. ఇంకా దాన్ని ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ అంటే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 అంటే ఇక్కడ పవర్ 1 ఉంది కాబట్టి అప్పుడు ఫస్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ 1 వస్తుంది. ఇంకా అన్ని టర్మ్స్ యొక్క కోఎఫిషియంట్స్ 1 ఉంటాయి. బట్ ఎప్పుడైతే పవర్ 2 వచ్చిందో అప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఉంటుంది. అక్కడి నుంచి 1 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, ప్రతి కోఎఫిషియంట్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఇది 2x, తర్వాత 3x స్క్వేర్, తర్వాత 4x క్యూబ్. అలాగే మరి ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ రాసేటప్పుడు కూడా అంతే, ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఉంది, తర్వాత 3 ఉంది, మళ్ళీ 1 యాడ్ చేస్తే 4, 1 యాడ్ చేస్తే 5, అంటే 1 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. బట్ anyway at any cost, so you should remember all the 4 formulae. ఈ ఫార్ములే మాత్రం గుర్తుపెట్టుకుంటేనే మీరు ఆ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా మెమరైజ్ చేసుకోండి జాగ్రత్తగా. నేను చెప్పినటువంటి ఆ టిప్స్ కొన్ని జాగ్రత్తగా మైండ్లో ఉంచుకోండి. 2 మైనస్లు వస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనుకోండి, అంటే ఆల్ టర్మ్స్ విత్ ప్లస్ సైన్స్. ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినట్లయితే అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అనుకుంటే అప్పుడు ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్లు వస్తాయి మనకి. ఇక్కడ కూడా అంతే, హోల్ పవర్ 2 ఉంటే ఎక్స్ కోఎఫిషియంట్ 2తో బిగిన్ అవుతుంది, 1 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఈ పాయింట్ మీరు దానికి అటాచ్ చేసుకుంటే అప్పుడు మీరు 4 ఫార్ములాలు చాలా ఈజీగా గుర్తుంటాయి మనకి. రైట్, ఇప్పుడు దీని మీద ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం, క్లోజ్ చేద్దాం. ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ కంప్లీట్ అవుతుంది 2 ప్రాబ్లమ్స్తో మనకి. Find the coefficient of x power n in the expansion of x power 4 by x square minus 5x plus 6. సో అప్పుడు ఈ ఎక్స్పాన్షన్లో ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మరి మన దగ్గర ఫార్ములా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 అంటే ఉంది. మరి ఇప్పుడు దీని ముందు ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6ని ఫ్యాక్టరైజ్ చేసుకోండి. The factors of x square minus 5x plus 6 is x minus 2 into x minus 3 or 3 plus x into 3 minus x ఎట్లా అని రాసుకోవచ్చు. సరే, x minus 2 into x minus 3నే రాసుకుందాం మనం. సో ఇప్పుడు అగైన్ దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయండి, ఎందుకంటే మనకి x minus 2 హోల్ పవర్ మైనస్ 1 అంటే మన దగ్గర ఫార్ములా ఉంది. అందుకని ముందు దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసుకోవాలి మనం ఫస్ట్. అగైన్ దిస్ ఈస్ ద టైప్ 1 మెథడ్ 1నే మనం యూజ్ చేసుకుంటాం, టైప్ 1. ఎందుకంటే డెనామినేటర్లో నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి టైప్ 1నే అప్లై చేసుకుంటాం మనం. సో దట్ ఈస్ a by x minus 2 plus b by x minus 3. సో యాజ్ యూజువల్ టైప్ 1 ప్రకారమే ab వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. అంటే టేక్ ఎల్సిఎం a into x minus 3 plus b into x minus 2. అగైన్ ఈక్వేట్, డెనామినేటర్స్ ఈక్వల్ కాబట్టి అప్పుడు న్యూమరేటర్స్ ఈక్వల్ చేయండి. x minus 4 is equal to a into x minus 3 plus b into x minus 2. అగైన్ లీనియర్ ఫ్యాక్టర్సే కాబట్టి ఒక్కొక్క లీనియర్ ఫ్యాక్టర్ని మైండ్లో 0కి ఈక్వల్ చేసుకుని దాని నుంచి x వాల్యూ ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే x minus 2ని మనం 0 అనుకుంటే మైండ్లో x వాల్యూ 2 అవుతుంది కాబట్టి అప్పుడు 2 minus 4 అంటే -2 is equal to ఈ టర్మ్ 0 అవుతుంది. a into 2 minus 3 అంటే -1, మైనస్ a ఈక్వల్ టు -2, మైనస్ a ఈక్వల్ టు -2 అంటే a వాల్యూ 2 వస్తుంది. అలాగే x ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు 3 minus 4 అంటే -1 is equal to ఈ టర్మ్ 0 ప్లస్ b into 3 minus 2 అంటే 1, -1 is equal to b అవుతుంది అప్పుడు. therefore b వాల్యూ -1. సో ఇలా ఈ a b వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే therefore partial fractions of the given fraction is 2 by x minus 2 minus 1 by x minus 3. అగైన్ మనకి 1 ప్లస్ ఎక్స్ లేదా 1 మైనస్ ఎక్స్ ఫామ్ అంటేనే ఫార్ములా ఉంది కాబట్టి హోల్ పవర్ -1 హోల్ పవర్ -2లకి ఇప్పుడు x minus 2ని 1 మైనస్ ఎక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి.
1 మైనస్ ఎక్స్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ -2 కామన్ తీసుకోవాలి. అంటే అప్పుడు 2 డివైడెడ్ బై -2 కామన్ తీసినప్పుడు అది 1 మైనస్ ఎక్స్ బై 2 అవుతుంది. అగైన్ ఇక్కడ -3 కామన్ తీయాలి మనం ఇందులో, అప్పుడు 1 మైనస్ ఎక్స్ బై 3 అవుతుంది. ఇక్కడ 2 గెట్స్ క్యాన్సిల్డ్, ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2 క్యాన్సిల్ అయిన తర్వాత అప్పుడు మైనస్ ఆఫ్ ఈ 1 మైనస్ ఎక్స్ బై 2 న్యూమరేటర్లో తీసుకెళ్తే అది 1 మైనస్ ఎక్స్ బై 2 హోల్ పవర్ -1 అవుతుంది. అంటే ఇప్పుడు 1/x అంటే దాన్ని మనం x⁻−1 ఎలా రాయొచ్చు, ఇది ఇప్పుడు 1/y లాగా ఉందనుకోండి, y⁻−1 అవుతుంది. అంటే 1 మైనస్ ఎక్స్ బై 2 హోల్ పవర్ -1. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి 1/3 ఇంటూ ఇది కూడా న్యూమరేటర్లో తీసుకెళ్తే హోల్ పవర్ -1 వస్తుంది. అంటే 1 మైనస్ ఎక్స్ బై 3 హోల్ పవర్ -1. సో క్లియర్లీ దీస్ two are in terms of in the formula form of 1 minus x whole power -1. ఇది కూడా అదే ఫార్ములా ఉంది చూడండి, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 ఫామ్లోనే ఉంది. కాకపోతే ఫస్ట్ దాంట్లో ఎక్స్ ప్లేస్లో x/2 రాసుకోవాలి మన ఫార్ములాలో, సెకండ్ దాంట్లో ఎక్స్ ప్లేస్లో x/3 రాసుకుంటూ చెప్పాలి. అంటే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 ఫార్ములా అంటే 2 మైనస్లు ఉన్నాయి, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే అన్ని ప్లస్ టర్మ్స్ వచ్చేస్తాయి. 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అండ్ సో ఆన్. బట్ ఆ ఎక్స్ ప్లేస్లో x/2 రాసుకోవాలి. ఇక దీనిలో ఎక్స్ ప్లేస్లో x/3 రాసుకుంటే ఫైనల్గా మనకి ఎక్స్పాన్షన్స్ ఇలా వస్తాయి. 1 ప్లస్ x/2 ప్లస్ x/2 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ x/2 హోల్ పవర్ n ప్లస్ అండ్ సో ఆన్. మరి x/2 హోల్ పవర్ n ఎందుకు రాసాము అంటే మనకి x పవర్ n కోఎఫిషియంట్ అడుగుతున్నారు కాబట్టి మనకి ఏ కోఎఫిషియంట్ అడిగితే కంపల్సరీగా ఆ టర్మ్ మనం రాసుకుంటేనే మనకు ఆ కోఎఫిషియంట్ వస్తుంది. అలాగే ప్లస్ 1/3 యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని దీనికి కూడా మళ్ళీ 1 ప్లస్ x/3 ప్లస్ x/3 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ x/3 హోల్ పవర్ n ప్లస్ అండ్ సో ఆన్. సో ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ we want to find the coefficient of x power n only coefficient we have to find. ఇప్పుడు మనం ఈ x/2 హోల్ పవర్ n ఏం రాయొచ్చు అంటే అప్పుడు 1/2 పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ n, అంటే జస్ట్ లైక్ ఇప్పుడు a/b హోల్ స్క్వేర్ అంటే a²/b² రాసుకోవచ్చు మనం, a/b హోల్ క్యూబ్ అంటే a³/b³ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి x⁻n/2 పవర్ n రాసుకుంటే అప్పుడు x⁻n కోఎఫిషియంట్ 1/2 పవర్ n. అలాగే ఇక్కడ కూడా x⁻n/3 పవర్ n రాసుకుంటాము. ఈ బ్రాకెట్ ముందు ఇంకొక 1/3 ఉంది. అంటే అప్పుడు మొత్తంలో కోఎఫిషియంట్ ఆఫ్ x⁻n ఎంత వస్తుందంటే ఇక్కడ 1/2 పవర్ n ప్లస్ 1/3 ఇంటూ 1/3 పవర్ n వస్తుంది. అంటే మళ్ళీ ఇక్కడ ఈ -1/2 సారీ దిస్ ఈజ్ ఇక్కడ ఈ మైనస్ ఇక్కడ ముందు బ్రాకెట్లో ఉండాలిరా, బ్రాకెట్ ముందు మైనస్ ఉండాలి, ఈ మైనస్ మిస్ అయింది. ఒకసారి అందరూ కూడా ఈ మిస్టేక్ అబ్జర్వ్ చేయండి. మైనస్ ఇక్కడ ఉండాలి, అంటే మైనస్ ఆఫ్ 1/2 పవర్ n ప్లస్ ఇక్కడ 1/3 ఇంటూ 1/3 పవర్ n వరకు రాసాం. సో -1/2 హోల్ పవర్ n అంటే -1/2 పవర్ n. ఇక్కడ 1 పవర్ ఎనీథింగ్ 1 పవర్ ఎనీథింగ్ ఎంత ఏది రాసినా 1 అవుతుంది కాబట్టి 1/3 ఇంటూ 3 పవర్ n అంటే 3 పవర్ n ప్లస్ 1 అవుతుంది. ఫస్ట్ టర్మ్ ప్లస్ టర్మ్ రాసుకున్నాం మనం, దట్ ఈస్ 1/3 పవర్ n ప్లస్ 1 మైనస్ 1/2 పవర్ n. సో దిస్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ n ఇన్ ద గివెన్ ఎక్స్పాన్షన్. Now coming to last model, find the coefficient of x cube in the power series expansion of 5x plus 6 by x plus 2 into 1 minus x, specifying the region in which the expansion is valid. So కొంచెం ఎక్స్ట్రా ఇచ్చాడు ఇక్కడ సెంటెన్స్, specifying the region in which the expansion is valid. అంటే ఆ ఎక్స్పాన్షన్స్ పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్స్ రాస్తాం మనం, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఎక్స్లో రాసుకుంటాం కాబట్టి దాన్నే పవర్ సిరీస్ ఆఫ్ ఎక్స్ అంటాం మనం. ఆ ఎక్స్పాన్షన్స్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతున్నాయో కూడా మెన్షన్ చేయమంటున్నారు. మరి దానికి కూడా మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నప్పుడే ఆ ఎక్స్పాన్షన్స్ ఫార్ములా చెప్పుకునేటప్పుడే
అక్కడ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 కానీ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 కానీ ఎక్స్పాన్షన్ వ్యాలిడ్ కావాలంటే మోడ్ ఎక్స్ లెస్ దాన్ 1 ఉండాలి మనకి. సో ఆ కండిషన్ అప్లై చేసుకున్నాం. సరే, ముందు అసలు ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. అంటే అగైన్ దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసుకోవాలి. పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే దిస్ ఈజ్ మళ్ళీ టైప్ 1 ఇక్కడ టైప్ 1 పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసుకుంటాము. సో టేకింగ్ ఎల్సిఎం, that is a into 1 minus x plus b into x plus 2. అప్పుడు న్యూమరేటర్స్ ఈక్వల్ చేసుకుంటే 5x plus 6 is equal to a into 1 minus x plus b into x plus 2. సో అప్పుడు x is equal to 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. అప్పుడు 5 plus 6 11 is equal to 3b అవుతుంది. 11 is equal to 3b, then b value 11/3. అలాగే x is equal to ఈసారి -2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5 into -2 -10 plus 6 అంటే -4. -4 is equal to a into 3 అవుతుంది. అంటే అప్పుడు a వాల్యూ -4/3 వస్తుంది. a వాల్యూ -4/3. సో ఇక్కడ మొత్తం క్లియర్ క్యాలిక్యులేషన్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం సబ్స్టిట్యూట్ చేసుకొని చేసుకోండి. రైట్, ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసుకుందాం. దేర్ఫోర్ 5x plus 6 by x plus 2 into 1 minus x is equal to -3/3 -4/3 into x plus 2 plus 11/3 into 1 minus x. అగైన్ దీన్ని మనం అంటే 1 plus x ఫామ్ కన్వర్ట్ చేయాలి కాబట్టి -4/3 సైడ్ అని రాసుకున్నాము. 1/x plus 2 అంటే 1 plus x ఫామ్ రావాలంటే 2 కామన్ తీసుకోవాలి మనం. 2 into 1 plus x/2 ప్లస్ అగైన్ 11/3 ఇది ఆల్రెడీ 1 minus x ఫామే ఉంది, దాన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఇక్కడ 2 2s క్యాన్సిల్ చేసుకుంటే దిస్ ఇస్ -2/3 into 1 plus x/2 హోల్ పవర్ -1 రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 11/3 into 1 minus x హోల్ పవర్ -1. సో క్లియర్లీ దిస్ ఈజ్ 1 plus x హోల్ పవర్ -1 ఫామ్. దిస్ ఈజ్ 1 minus x హోల్ పవర్ -1 ఫామ్. రెండింటికి డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేద్దాం ఫస్ట్. దట్ ఈజ్ -4/6 అంటే -2/3 రాసుకోవచ్చు దీన్ని. మరి ఫస్ట్ది 1 plus x హోల్ పవర్ -1 కాబట్టి 1 plus x హోల్ పవర్ -1 అంటే 1 minus x plus x square minus x cube అలా రాసుకోవాలి. x/2 హోల్ స్క్వేర్ అంటే x²/4, x/2 హోల్ క్యూబ్ అంటే x³/8 ప్లస్ 11/3 into 1 minus x హోల్ పవర్ -1 ఫస్ట్ ఫార్ములా మనకి అది. అంటే 1 plus x plus x² plus x³ plus and so on. అంటే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x³ కనుక్కోమన్నారు కాబట్టి x³ టర్మ్ వరకు రాసుకొని ప్లస్ అండ్ సో ఆన్ రాసుకుంటే చాలు. మనకి మిగతా టర్మ్స్ రాయక్కర్లేదు, మనకి x³ టర్మ్ మాత్రమే కావాలి కాబట్టి. రైట్, సో ఇప్పుడు x³ కోఎఫిషియంట్ అడుగుతున్నారు. అంటే కోఎఫిషియంట్ అంటే ఇక్కడ -4/6 into -1/8 ఉంది. అంటే అప్పుడు ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/6 into 1/8 రాసుకోవచ్చు. 4/6 into 1/8 అంటే అప్పుడు 4/6 48, 4/48. అలాగే ప్లస్ ఇక్కడ 11/3 into x³ కోఎఫిషియంట్ 1 అంటే 11/3 into 1 11/3. సో ఇక్కడ 4 12s క్యాన్సిల్ అవుతుంది అంటే 1/12 plus 11/3. సో 12కి 3కి ఎల్సిఎం 12. అప్పుడు 1 plus 3 4s క్యాన్సిల్ అయితే 4 11s 44. దిస్ ఈస్ 45/12. అగైన్ థర్డ్ టేబుల్ క్యాన్సిల్ చేసుకోండి. 3 4s 3 15s క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈస్ 15/4. దిస్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x³. And also we have to find when the expansions are valid. So first ది మనకి 1 plus x/2 హోల్ పవర్ -1 అంటే అక్కడ x ప్లేస్లో x/2 ఉంది. మనకి 1 plus x హోల్ పవర్ -1 ఆర్ 1 minus x హోల్ పవర్ -1 ఎక్స్పాన్షన్ వ్యాలిడ్ అవ్వాలి అంటే మోడ్ x షుడ్ బి లెస్ దాన్ 1 ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పాన్షన్లో x ప్లేస్లో x/2 ఉంది కాబట్టి మోడ్ x/2 లెస్ దాన్ 1. సెకండ్ది డైరెక్ట్గా ఫార్ములా ఫామ్ ఉంది కాబట్టి మోడ్ x లెస్ దాన్ 1.
టోటల్గా ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం x యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 2 క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు mod x less than 2 అవుతుంది, ఇది mod x less than 1 అవుతుంది. ఒకటి mod x less than 2, ఇంకొకటి mod x less than 1. మరి ఇక్కడ mod x less than ఏ ఫామ్ అంటే మళ్ళీ మనకి మాడ్యులస్ కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. mod x less than 2 అంటే therefore x lies between -2 and +2 అవుతుంది. mod x less than 1 అంటే x lies between -1 and +1. అంటే ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేసేటువంటి x వాల్యూస్ మనకు కావాలి. ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి అంటే అప్పుడు x వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, ఇదేమో -2 నుంచి +2 వరకు ఉంటుంది ఈ ఇంటర్వల్. ఈ ఇంటర్వల్ -1 to +1. సో ఈ రెండింటికి కామన్ రీజియన్ కావాలి మనకి. అంటే ఆ రెండు ఎక్స్పాన్షన్ అంటే టోటల్ ఎక్స్పాన్షన్ వ్యాలిడ్ అవ్వాలి, పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ వ్యాలిడ్ అవ్వాలంటే ఈ రెండు ఎక్స్పాన్షన్స్ కామన్గా వ్యాలిడ్ అయ్యేటువంటి రీజియన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ రెండు ఇంటర్వల్స్కి కామన్ రీజియన్ తీసుకోవాలి. ఇది -2, 2 ఓపెన్ ఇంటర్వల్, ఇది -1, 1 ఓపెన్ ఇంటర్వల్. ఆ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. ఇంటర్సెక్షన్ అంటే అప్పుడు -1, 1 కామన్ రీజియన్ అవుతుంది. Therefore, power series expansion is valid for the given fraction in -1, 1. So these are the power series models. Next one, find the coefficient of x power 4 in the expansion of 3x by x minus 2 into x plus 1. So try yourself this one. Same again మళ్ళీ మనకి ఫస్ట్ మోడలే వస్తుంది. అంటే టైప్ 1లో పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసుకుంటాము. సో ఇది మీరు పర్సనల్గా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అందరూ కూడా కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తే ఇంక ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తారు. మళ్ళీ అది మన ఎక్స్పాన్షన్ ఫామ్లో 1 - x 1 + x ఫామ్ ఉండాలి. ఇది క్లియర్గా 1 + x ఫామే ఉంది, బట్ ఇది 1 - x ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే -2 కామన్ తీయాలి. ఎందుకంటే 1 + x ఆర్ 1 - x అంటే ఫస్ట్ 1 ఉండాలి, 1 కూడా పాజిటివ్ ఉండాలి. అందుకనే -2 కామన్ తీసుకుంటాం. ఇక పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఇది 1 - x హోల్ పవర్ -1, ఇది 1 + x హోల్ పవర్ -1. మరి కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 4 అడుగుతున్నారు కాబట్టి అప్పుడు x పవర్ 4 వచ్చేంత వరకు రాసుకోండి టర్మ్స్. ఇక x పవర్ 4 యొక్క కోఎఫిషియంట్స్ సింప్లిఫికేషన్. ఇది -1/2 హోల్ పవర్ 4 అంటే 1/16. ఇది -1/16, ఇక్కడ +1. -1/16 +1 అంటే 15/60. సో ఇలా మీకు ఆ పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ మీద ప్రాబ్లమ్స్ మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు.